అందరూ ఎలా ఉన్నారు? ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ఆరోగ్యాలు బాగుంటే జీవితంతో బాగుందంటే ఒక ఇంగ్లీష్ లో ఒక మాట చెప్తారనమాట, డబ్బులు పోతే పెద్ద నష్టం ఏం లేదు జీవితంలో, మళ్ళీ సంపాదించుకో. ఆరోగ్యం పోతే కొంత నష్టం జీవితంలో. ఎందుకంటే డబ్బులు కావాలా, ఆరోగ్యం కావాలా? ఏం కోరుకుంటాం మనం? అంటే డబ్బుల కన్నా ముఖ్యమైనది ఏమిటి? ఆరోగ్యం. ఆరోగ్యం దెబ్బతింటే కొద్దిగా డబ్బులు పోయిన దానికన్నా ఎక్కువగా బాధపడతాం. ఒకసారి ధనం ఉంటుంది కానీ ఆరోగ్యం బాగుంటుంది. ఏం చేస్తాం ధనంతో? ధనం పోతే సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే కొద్దిగా ఇబ్బంది పడతాం. అదే సంస్కారం పోయిందనుకోండి, జీవితం అంతా పోయినట్టే. ఇంగ్లీష్ లో చెప్తారనమాట, ఇఫ్ యూ లూజ్ యువర్ వెల్త్ యూ లూజ్ నథింగ్ ఇన్ లైఫ్. ఇఫ్ యూ లూజ్ యువర్ హెల్త్ యూ లూజ్ సంథింగ్ ఇన్ లైఫ్. ఇఫ్ యూ లూజ్ యువర్ క్యారెక్టర్ యూ లూజ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. కాబట్టి మనకు సంస్కారం అనేది చాలా ముఖ్యం అన్నిటికన్నా కూడా. భగవద్గీత సారం అంతా ఏమిటంటే దైవ సంస్కారం అలవర్చుకోవడం, దైవ గుణాలు పెంచుకోవడం కోసం. ఎందుకంటే వైకుంఠంలో మనం ఉండాలంటే విష్ణు గుణాలు మనలో ఉండాలి. అంతే కదా. మనం ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్తున్నప్పుడు కాదు, హిమాలయాలు వెళ్తుందని అనుకోండి, ఇక్కడ వేసుకున్న బట్టలు సరిపోతుంది అక్కడ. కొంతమంది చార్ధామ్ యాత్ర వెళ్తుంటారు, కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, ఒకసారి అమర్నాథ్ యాత్ర చేసుకుంటారు కూడా. ఈ బట్టలు సరిపోతాయి అక్కడ? దానికి వేరే బట్టలు వేసుకోవాలి, చలికి తట్టుకునే బట్టలు ఉండాలి. అప్పుడే ఆ వాతావరణానికి మనం ఆరోగ్యం ఉండగలుగుతాం, తట్టుకోగలుగుతాం, అక్కడ ఉండగలుగుతాం ప్రదేశంలో. అంటే మనం ఒక ఈ ఊరు నుంచి ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం తగినట్టు బట్టలు అన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అదే మనం వైకుంఠం వెళ్ళాలంటే వైకుంఠంలో ఉన్న వాతావరణం మనం సరిపోతామా లేదా? దాని గుణాలు అలవాటు చేసుకోవాలి కదా. మనం భక్తి మార్గం అంతా ఏమిటంటే విష్ణు గుణాలు మనం అలవర్చుకోవాలి. అప్పుడే వైకుంఠంలో ఉన్న వాసులందరూ కూడా, విష్ణు జనులందరూ కూడా విష్ణు గుణాలతోనే ఉంటారు. వైకుంఠం అందరికీ శంఖ చక్ర గదాపద్మం ఉంటుంది. మనం వెంకటేశ్వర దేవాలయం తీసుకెళ్ళినప్పుడు జయ విజయులు ఉంటారు, చూసారా? జయలు విజయం ఉంటారు. ఎలా ఉంటారు వాళ్ళ? చూడండి, జయ విజయులు ఎలా ఉంటుంది వాళ్ళ రూపం? చతుర్భుజంతో ఉంటారు కదా వాళ్ళు. వాళ్ళ ద్వారపాలకులు. వైకుంఠంలో 7 ద్వారాలు ఉంటాయి, నంద, సునంద, జయ, విజయ. జయ విజయ మొదటి ద్వారపాలకులు వైకుంఠ లోకంలో. ఆ 7 ద్వారపాలకులు ఉంటారు వైకుంఠంలో. అందరూ చతుర్భుజంతో ఉంటారు కదా. వాళ్ళే కాదు, వైకుంఠంలో అనంత కోటి భక్తులు ఉన్నారు. ఇప్పుడు మన హిందూపూర్ జైలు ఉంది. ఇక్కడ హిందూపూర్ జైలు ఉందా? ఎంతమంది ఉంటారు జైల్లో? ఏదో కొంతమంది కదా. జనాభా ఎంత? హిందూపూర్ జనాభా 2-3 లక్షలు ఉండొచ్చు. జైల్లో 2,000-3,000 ఉండొచ్చు. అంతేనా? అంతే కదా. 50 మంది లేదంటున్నారు అంటే ఏమిటి? మన జనాభా 140 కోట్ల జనాభా ఇండియా. జైల్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి? తక్కువ శాతం కదా. అన్ని జైలు కలిపినా కూడా 1 కోటి మంది ఉంటారు. 140 కోట్ల జనాభాలో జైల్లో ఉన్న జనాభా చాలా స్వల్పం. కాబట్టి వైకుంఠంలో విష్ణువుతో ఉన్న అక్కడ జనాభా అనంతం, లెక్క పెట్టలేదు. ఈ భౌతిక ప్రపంచం, మనం ఉన్న ప్రపంచంలో ఉన్న జనాభా ఎంతమంది మనుషులు? మనం 7 బిలియన్ అంటాం. లెక్క పెట్టగలుగుతాం, తక్కువ, స్వల్పం. ఇది ఒక జైలు లాగా. ఎలాగంటే దుర్గము అంటారు ఈ లోకాన్ని. దానికి అధిపతి దుర్గం అంటే జైలు. జైలు ఎవరు? దీనికి పార్వతీదేవి. కాబట్టి ఇక్కడ ఉన్న జీవరాశులు అల్పం, స్వల్ప కొద్ది శాతమే ఉన్నారు. మొత్తం జనాభా ఎక్కడున్నారు? వైకుంఠంలో.
కాబట్టి ఆ విష్ణు చేరుకోవాలంటే ఆ విష్ణు గుణాలు అలవర్చుకునే ప్రక్రియే భక్తి యోగ. ఈ ప్రపంచ విశ్వం అనంతకోటి విశ్వాలు వైకుంఠానికి మధ్యలో విరజా నది ఉంటుంది. విరజా నది, ఆ విరజా నదిలో మహావిష్ణువు ఆయన ఏమంటారంటే కారణ ఉదక సాయి విష్ణు అంటాం. చాలా మహావిష్ణువు అంటే ఆయన సైజు మనం ఊహించుకోలేము. అంత మహావిష్ణువు దానిలో ఉంటారు, కడుపులో ఉంటారు. అనంత 1000 పడగలతో స్వామిని కీర్తిస్తూ ఉంటుంది, వర్ణించలేము మహావిష్ణువు. ఈ భౌతిక ప్రపంచం నుంచి వైకుంఠం అడుగు పెట్టాలంటే ఆ విరజాలను దాటుకొని వెళ్ళాలి. కొంతమంది కర్మ చేస్తారు. భగవద్గీత ఏమున్నాయి? కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యాన యోగ, భక్తి యోగ. అమాభక్త్యా ప్రయచ్చతి భక్త్యా మాం అభిజానాతి. అర్జున, భక్తి మార్గం ద్వారా మాత్రమే నేను తెలుసుకోగలుగుతాను, భక్తి మార్గం ద్వారా మాత్రమే నా లోకానికి రాగలుగుతాను, వైకుంఠం. ఇప్పుడు ఈ విరజన దాటాలనుకోండి, మన 4 కోట్లు ఉన్నాయి అనుకోండి. కర్మయోగ 1 కోటు, జ్ఞానయోగ 1 కోటు, ధ్యాన యోగ 1 కోటు, భక్తి యోగ 1 కోటు. 4 కోట్లు ఉన్నాయి. నీకు ఒడ్డు దాటాలంటే కొంతమంది కర్మయోగం చేస్తారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మనం సంపాదించిన కొద్దిగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. కర్మయోగం 1 కోటు, స్వార్థం లేకుండా కొద్దిగా జీవితం ఉంటుంది. కర్మయోగం చేసే వాళ్ళ ఒడ్డును దాటాలని కొద్ది దూరం బోట్ వెళ్తుంది, మునిగిపోతుంది. ఇది మన బ్రహ్మదేవుడు చెప్తారు. తర్వాత జ్ఞాన యోగ, మనం జ్ఞానం చేస్తున్నాం. జ్ఞానం, నా జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి. కపిల ముని గొప్ప గొప్ప జ్ఞానవంతులు ఉంటారు, వాళ్ళ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం వల్ల బోట్ ఎక్కామనుకోండి, కర్మ కన్నా కొద్ది ముందుకు వెళ్తాం. జ్ఞానం అంటే ఏమిటి? ప్రపంచం అంటే ఏమిటి? పుట్టుక ఏమిటి? చావు ఏమిటి? ఈ ప్రయాణం ఏమిటి? ఈ జీవితం ఏమిటి? మనుషులు ఎందుకు పుట్టాం? ఎందుకు ఈ కుటుంబంలో పుట్టాం? ఎందుకు ఈ దేహంలో పుట్టాం? ఈ ప్రశ్నలు వస్తుంటాయి ప్రతి ఒక్కరికి. అది జ్ఞాన మార్గంలో వెళ్తారు. ఆ జ్ఞాన మార్గంలో కొన్ని సమాధానాలు దొరుకుతాయి. కానీ జ్ఞాన మార్గం అనేది భగవంతుడితో అంతం అవ్వాలి. భగవంతుడు తెలుసుకునే మార్గంలో, భగవంతుడు తెలుసుకోవాల మార్గంలో మనం తెలుసుకోలేదంటే ప్రపంచం తెలుసుకుని ఏం లాభం చెప్పండి? ఆ జ్ఞాన మార్గం బోటు కొద్ది ముందుగా వెళ్తుంది, కర్మయోగం ముందుకు వెళ్తుంది, అక్కడ మునిగిపోతుంది. తర్వాత ఏంటి? ధ్యాన యోగం. పరమాత్మ ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యాన యోగం. యోగినామపి సర్వేషాం అగ్రతే అంతరాత్మనాం శ్రద్ధవాన్ భజతో మాం. కృష్ణుడు అంటారు, అన్ని ధ్యానం చేసేవాళ్ళు అర్జున, యోగినామపి సర్వేషాం, అన్ని యోగా చేసే యోగుల్లో సర్వేష మద్గతే అంతరాత్మన, ఎవరైతే హృదయాన్ని బంధిస్తారో. ధ్యానం అంటే ఆ మహావిష్ణువు చతుర్భుజ రూపం పరమాత్మ ఇంత సైజు ఉంటాడు మన హృదయంలో, ఇంతే సైజు. మన బొట్టన వేల సైజు పరమాత్మ హృదయంతో, ఆత్మతో పాటు ఉండేది పరమాత్మ. కాబట్టి ధ్యాన యోగంలో ఆ స్వామి పైన ధ్యానం ఉండాలి. అది చెప్తారు, ఎవరైతే నా పైన ధ్యానం చేస్తారో అర్జున, యోగిన సర్వేష అద్గతే అంతరాత్మ, అంతరాత్మ హృదయాల్లో నా పైన ధ్యానం ఉండాలి. వాళ్ళు నిజమైన యోగులు. ఈ ధ్యాన యోగం చేసే వాళ్ళు కొద్ది దూరం వెళ్ళచ్చు. స్వామి ధ్యానం చేయని వాళ్ళు కొద్ది దూరం వెళ్తారు. వారు కర్మయోగం కంటే దూరం వెళ్తారు, జ్ఞాన యోగం కంటే దూరం వెళ్తారు. ఆ ధ్యాన యోగం కొద్ది దూరం వెళ్ళే వాళ్ళు మునిగిపోతారు. అందుకే 6వ అధ్యాయం చదవండి. భగవద్గీతలో అర్జునుడు, కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి, అర్జున, ఏ ధ్యానం చేసినా, ఏ యోగా చేసినా, కర్మలు చేసినా మళ్ళీ ఈ ప్రపంచానికి రావాల్సిందే. ఎందుకంటే అవన్నీ తాత్కాలికమే. అర్జున, జైలు విడుదల అవ్వాలి, కానీ జైల్లో మనం కొద్దిగా అక్కడక్కడ మనం ఏసీ పెట్టుకోవడం, మంచి రూమ్ ఏర్పాటు చేసుకోవడం, జైల్లో మంచి భోజనాలు ఏర్పాటు చేసుకోవడం, పక్కన ఉన్న ఖైదీలతో బంధాలు ఏర్పాటు చేసుకోవడం, ఏమైనా ఎలా ఉన్నాయా వాళ్ళతో ఆడుకోవడం, ఇదేనా జీవితం అంటే? జైలు నుంచి బయట పడుతామా? జైలులో బంధాలు ఏర్పాటు చేసుకుంటామా? అది నిజమైన స్వతంత్రమా? కాదు కదా. కాబట్టి ధ్యాన యోగం కూడా వైకుంఠం తీసుకువెళ్ళలేదు. భక్త్యామా అది ధ్యానాతి. భక్తి యోగం మాత్రమే. భక్తి యోగ బోట్ ఎవరు ఎక్కుతారో
ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు సురక్షంగా తీసుకుని వెళుతుంది అని బ్రహ్మదేవుడు చెబుతారు భాగవత పురాణంలో. అప్పుడు అర్జున కృష్ణుడు చెప్పాడు, భక్తి మాత్రమే వైకుంఠ మోక్షాన్ని ఇచ్చే మార్గం, భక్తి మార్గం మాత్రమే. మీరు ధ్యానం చేసుకుంటే వైకుంఠ లోకాలకు అడుగు పెట్టాలి, విరజాలను తాకలేదు. ఇది బ్రహ్మదేవుడు చెప్తున్నాడు భాగవత పురాణంలో. అవి ఈ లోకంలో మళ్ళీ పుడతాం, ఏదో శ్రీమంతుల ఇంట్లోనో మంచి ధనవంతుడు పుడితే ఉపయోగం ఏంటి? మళ్ళీ ఈ దేహం దేనికి? ఈ దేహం లోపల ఏముంది? మలమూత్ర విసర్జనాలు అంతే కదండి. శరీరం లోపల ఎముకలు మాంసకృత దేవుని శరీరానికి విలువ ఏమి చెప్పండి? ఇంత బ్యాగ్ ఇది. జంతు శరీరానికి ఒక విలువ ఉంది. చనిపోయిన చికెన్ ఎంత కేజీ? మీకు తినలేదు, ఎంతో ఉంది బయట. దాని విలువ ఉందా ఆ శరీరానికి? దాన్ని చనిపోయినా ఒక విలువ ఉంది దానికి ఎంతో. ఒక గొర్రెలు అవి మేకలు చనిపోయినా వాటికి విలువ ఉంది. ఆ మాంసం అమ్ముతారు బయట ప్రజలు కొంటారు, విలువ ఉంది దానికి. మానవ దేహానికి ఇంట్లో పెట్టుకుంటామా? అయ్యో మా నాన్నే వారు నాతో ఉంది నాన్న, ఈ శరీరాన్ని పెంచాలి, ఆ దేహాన్ని పెట్టుకుంటామా? ఆయన వేసుకున్న చెప్పులు పెట్టుకుంటాం ఇంట్లోనే. ఆ దేహాన్ని చెప్పులుకున్న విలువ కూడా దేహానికి లేదు. ఇది సత్యం. ఇది చెప్పులుకున్న విలువ దేహానికి లేదు. ఆత్మ ఉన్నంత వరకు శరీరానికి విలువ. ఆత్మ ఉన్నప్పుడే ఆ భగవంతుడి గురించి తప్పించాలి, ఆయన చేరుకోవాలని కాపాడటం మనలో ఉండాలి. అదే భక్తి యోగం మాత్రమే. సవే పుంసం పరో ధర్మో యతో భక్తిరదోక్షతే అహైతుకీయ ప్రతిహతాయాత్మాసు ప్రసీదతి. వ్యాసదేవుడు చెబుతారు భాగవత పురాణంలో, సవే పుంసం పరో ధర్మం, అన్ని ధర్మాల్లో ఉన్నతమైన ధర్మం, ఆత్మచేత ధర్మం భక్తి అదోక్షతే. ఆ కృష్ణుడికి అదోక్షజ, ఆ స్వామిని భక్తి, ఆ విశ్వాసుదేవ భక్తి, కృష్ణ భక్తి, నారాయణ భక్తి. సవై పుంసం పరో ధర్మో, ఉన్నతమైన ధర్మం జీవుడికి. వ్యాసదేవుడు చెప్పారు. ఇన్ని పురాణాలు వేదాలు ఎలా వచ్చాయి మనకు ఈ సమాజంలోకి? వ్యాసదేవుడు ఆయన శిష్య బృందం వల్ల, సూత గోస్వామి, సౌనక మహర్షి, జామిని, ఎంతో మంది వ్యాసదేవుడు శిష్యులు శృతి ముందు యుగాల్లో విని నేర్చుకునే వాళ్ళు. బుక్కులంతా లేదు. ముందు యుగాల్లో శృతి విని నేర్చుకునే వాళ్ళు, వేదం అంతా కూడా. వ్యాసదేవుడు శిష్యులు ఇవన్నీ కూడా స్మృతి, శృతిలో ఉన్న దాన్ని బుక్కుల రూపంలో తీసుకొని వచ్చారు ఈ కలియుగ ప్రజల కోసం. ఎందుకు? మంద బుద్ధి మంద భాగ్యం. కలియుగంలో మంద బుద్ధి, మన మెమరీ పవర్ తక్కువ. అంతేనా? మనం ఒకసారి విన్నా గుర్తుంటుందా, మళ్ళీ మర్చిపోతాం 10 నిమిషాల తర్వాత. ముందు యుగాల్లో ఒక్కసారి వింటే చిన్నగా గుర్తుండేది. చూడండి. కాబట్టి మన కలియుగ వాళ్ళ కోసం వ్యాసదేవుడు శిష్యులన్నీ కూడా ఈ పుస్తక రూపంలో వచ్చాయి. కాబట్టి మహాభారతం రాసింది ఎవరు? వినాయక స్వామి. వ్యాసదేవుడు చెబుతుంటే వినాయక స్వామి రాస్తారు. ఆ మహాభారతంలో ఉన్నది గీత ఉపనిషత్, భగవద్గీత. ఒకటి భాగవత, మహాభాగవత, పురాణం అన్ని కూడా వ్యాసదేవ శిష్యులు వాళ్ళు రాశారు కాబట్టి మనకి అందుబాటులో ఉన్నాయి. వాళ్ళందరికీ రుణపడ్డాం, ప్రతి ఋషికి రుణపడ్డాం మనం. కాబట్టి మానవ దేహం ఆ స్వామిని చేరుకోవడం కోసం ఆ వ్యాసదేవుడు చెప్పినట్టుగా ఎంతో భక్తి అదోక్షతే. అది ఆత్మ ఉన్నతమైన ధర్మం. అన్ని ధర్మాలు మనం బాగా చేసిన ఆత్మధర్మం చేయలేనప్పుడు మన జీవితంలో ప్రేరేపణంటే ఆ భక్తి, కృష్ణ భక్తి ఉండాలి. అది ఆత్మధర్మం. అది ఎలా ఉండాలి? అహైతుకి ప్రతిహత. అహైతుకి, ఎటువంటి కారణం లేకుండా ఉండాలి. భక్తి అనేది లెక్కలు వేసుకొని ఉండకూడదు. ఎటువంటి కారణం లేకుండా ఆ ప్రతిహత, ఎటువంటి ఆటంకాలు ఉండినా భక్తి వదలకూడదు. బంగారు ఇవ్వాలంటే రేపు వెళ్ళిపోతాయి. ఈ ప్రయాణం ఇది. ఆచార్యులు చెబుతారు, మనం ఒక హోటల్కి వెళ్ళామనుకోండి, అందులో టేబుల్ దగ్గర కూర్చొని తింటారు, తర్వాత ఎవరెవరు వాళ్ళు వెళ్ళిపోతారు. రైలు బోగిలో కొంతమంది ఒకే కంపార్ట్మెంట్ లో ప్రయాణం చేస్తారు, వాళ్ళ స్టేషన్ లో వాళ్ళు దిగేస్తారు.
ఈ ప్రయాణం కూడా అంతే. ఈరోజు ఒకరి భార్య, ఒకరి భర్త, ఒక తల్లి, ఒక తండ్రి, అన్న, అక్క, చెల్లి బంధాలు ఈ ప్రయాణంలో మాత్రమన్నీ వాళ్ళ ప్రయాణంలో వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి భక్తి యోగం అనేది ఉన్నతమైన యోగం. భగవంతుడు చేరుకోవాల్సిన ఒకే ఒక మార్గం భక్తి యోగం. అది కృష్ణ భగవాన్ భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగ అధ్యాయంలో కృష్ణుడు దాన్ని సారాన్ని వివరిస్తారు స్వామి. అన్ని మార్గాలు ముందు అర్జునుడు కర్మయోగం చెబుతారు, జ్ఞానయోగం చెబుతారు, ధ్యానయోగం చెబుతారు. అర్జున ఇప్పుడు నీకు సీక్రెట్ చెప్తాను. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షాగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అర్జున, రాజ విద్య, అన్ని విద్యల కన్నా ఈ విద్య రాజు లాంటిది భగవద్గీత. అన్ని గుహ్యం సీక్రెట్ కన్నా ఉత్తమైన సీక్రెట్ భగవద్గీత. పవిత్ర ఉత్తమం, అన్ని కన్నా పవిత్రమైనది భగవద్గీత. ఆ సారం ఏమిటి? ఆ సీక్రెట్ ఏమిటి? ఆ సీక్రెట్ కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి. గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం. ఇప్పుడు మీకు తెలిసిన సీక్రెట్ ఎవరు చెప్తారు? మీరు ఇంట్లో వాళ్ళు అందరికీ చెప్పేస్తారా? కొన్ని ఫ్రెండ్స్ చెప్తారు కొన్ని సీక్రెట్, కొంత బంధువులు చెప్తారు కొన్ని తెలిసిన సీక్రెట్. ఇంకా ఎక్కువ సీక్రెట్ ఎవరు చెప్తారు? మీ ఇంట్లో భార్య, భర్త, పిల్లలు. అంతే అంతే అందరికీ చెప్తారా మీరు? అప్పుడు అర్జునుడు కృష్ణుడు చెప్తాడు, అర్జున గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం. తమం అంటే దాని సీక్రెట్ లేదు, అది నీకు మాత్రం చెబుతున్నా అర్జున. ఎందుకు? నా భక్తులు కాబట్టి. అందరికీ సీక్రెట్ చెప్పట్లేడు, భక్తులు కాబట్టి. సో ఏమిటి ఆ సీక్రెట్? ఏమిటి? గుర్తుందా భగవద్గీతలో? మన్మనా మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. అర్జున, మన్మనా మద్భక్తో, నీ మనసు ఎప్పుడు నాపైనే, నా ఆలోచనతో నిండిపోవాలి నీ మనసు. మధ్యాజీ మా నమస్కురు, భగవంతుని చూస్తే మనం నమస్కారం చేయాలి, సాష్టాంగ నమస్కారం. అప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న అన్ని ఇంద్రియాలతో పాటు బుద్ధి, అహంకారం, ఆత్మనంతా భగవంతుని అర్పించేస్తాను. మధ్యాజీవ నమస్కురు, నమస్కారం చేయొచ్చు అర్జునాక్షరం. ఎంత సులభం చెప్పండి. వైకుంఠం వెళ్ళాలి, మీరు ఇక్కడి నుంచి బెంగళూరు రావాలంటే ఖర్చు అవుతుంది కదా. వైకుంఠానికి వెళ్ళాలంటే మనలో భక్తి, ఆ భక్తి అంటే ఏమిటి? హరినామం. సేవాన్ముఖాహిజిహ్వాధో. ఆ భక్తి ఎలా మొదలవ్వాలి? నాలుగుతో మొదలవ్వాలి, హరినామంతో మొదలవ్వాలి అని చెప్తారు. దానికి పెద్ద జ్ఞానం అవసరం లేదు. వైకుంఠానికి మన జ్ఞానమే అవసరం లేదు. ఎలాగయ్యా అనుకోవచ్చు. ఒకసారి శ్రీరంగం, శ్రీ రంగనాథ స్వామి దేవాలయం, అది మొదటి వైకుంఠ దేవాలయం అంటాం ఈ గురు ప్రపంచంలో. శ్రీ రంగనాథ స్వామి తిరుచిరాపల్లి, తిరుచి, తమిళనాడులో ఈ రంగనాథ స్వామి అద్భుతమైన స్వామి రూపం వర్ణించలేము, ఆయన అందాన్ని వర్ణించలేము. ఈ భూలోకానికి వచ్చిన మొదటి విష్ణు రూపమే ఆ రంగనాథ స్వామి. ఆ రంగనాథ స్వామిని ఆరాధించింది శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో. రాముల వారు ఆ రంగనాథ స్వామిని ఆరాధన చేసేవారు. ఎందుకంటే రాముల వారు మానవ రూపంలో వచ్చారు లీలల కోసం. రంగనాథ స్వామి ఆయననే ఆయన ఆరాధించేవారు. చూడండి, ఆ విగ్రహం అలా విభీషణుడి నుంచి అలా వస్తుంది. అక్కడ పెద్ద స్టోరీ తర్వాత తెలుసుకున్నాం శ్రీరంగ మహత్యంలో. అటువంటి రంగనాథ దేవాలయంలో ఒక బ్రాహ్మణుడు ప్రతిరోజు వెళ్తాడు రంగనాథ స్వామి ముందరికి కూర్చుంటాడు. స్వామి ముందర కూర్చొని భగవద్గీత అలా పేజీ మొత్తం తిప్పుతూ ఉంటాడు, రోజంతా తిప్పుతూ ఉంటాడు. కొంతమంది అతను చూసి హేళన చేస్తూ ఉంటారు, నవ్వుతుంటారు. ఏమిటయ్యా ఎలా తిప్పుతున్నాడు ఏంటి? కొంతమంది హేళన చేస్తారు, తూలనాడుతారు. అతను ఏమిటయ్యా అంటే అతను చదువు రాదు. చదువు రాకుండా ఏం చదువుతున్నాడు ఇతను? భగవద్గీత నిష్టగా రోజు చేస్తున్నాడే దేవాలయానికి వచ్చి తిప్పుతూనే ఉన్నాడే. ఏం చదువుతున్నాడు ఇతను నిష్టగా? ఆ బుక్ లో ఏం చదువుతున్నాడు, ఏం చదువుతుందని చెప్పండి భగవద్గీత. కానీ అందరూ అతను హేళన చేస్తూ ఉంటారు. అతను మాత్రం ఆ రంగనాథ స్వామిని చూస్తూ అలాగా భగవద్గీత తిప్పుతూనే ఉంటారు, పట్టించుకోడు. ఆ సమయంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు కృష్ణుడే
ఒక భక్తుల రూపంలో వస్తున్నారు రంగనాథ శ్రీరంగ క్షేత్రానికి వచ్చి ఇతను చూస్తాడు. ఏమయ్యా, ఏం చదువుతున్నాను? ఇతను ఎవరైనా సమాధానం చెప్పడు. కానీ కృష్ణుడే కదా వచ్చింది. అతనికి ఒక చిన్న స్పృహ దొరుకుతుంది. ఓ, ఎవరో ఈయన గొప్ప భక్తుల్లాగా ఉన్నారే అని అలాగా చెబుతారు. అయ్యా, భగవద్గీత చదువుతున్నా అంటారు. భగవద్గీతలో ఏం చదువుతున్నావు ఆయన నువ్వు అని అడుగుతారు కృష్ణ భగవాన్. చైతన్య మహాప్రభు వేరే రూపంలో ఉంటారు. నేను నా చదువు రాదండి అంటారు. మరి ఎందుకయ్యా అంత ఏడుస్తున్నావే? కంట్లో నీళ్ళు వస్తుంటే ఆయన తిప్పుతూ ఉంటే పేజీలన్నీ, ఎందుకయ్యా కళ్ళలో నీళ్ళు అలా కారిపోతున్నాయే? నీకు చదువు రాదు అని భగవద్గీత తిప్పుతున్నా, ఏడుస్తున్నానే. అప్పుడు చెప్తాడు ఆయన, స్వామి, మా గురువు గారు నాకు ఆజ్ఞ ఇచ్చారు, ప్రతిరోజు భగవద్గీత పఠనం చేయమని. మా గురువు గారికి తెలుసు నేను నిరక్షరాస్యుణ్ణి అని, నా చదవడం రాదు అని. కానీ గురువు ఆజ్ఞ పాటించాలి కదా. వైష్ణవ ఆచార్యులు మనకు ఉపదేశం చేసినప్పుడు దాన్ని పాటించాలి కదా అని వైష్ణవ ఆచార్యులు, మా ఆచార్యులు చెప్పారు, నా చదువు తెలుసు మా ఆచార్యులకి. ఆయన భగవత్ చదివయ్యా అని చెప్పినప్పుడు, కానీ ప్రతిరోజు ఇక్కడ చదువుతున్నాను, మరి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు చైతన్య మహాప్రభు. స్వామి, నేను ఏమని వర్ణించను, ఈ భగవద్గీతలో ఏముందో నాకేమి తెలియదు, కానీ ప్రతి పేజీలో తిప్పుతూ ఉంటే నాకు ఒకే దృశ్యం కనబడుతూ ఉంది. అదేమిటయ్యా అంటే, నా స్వామి దేవాది దేవుడు, అఖిలాండ నాయకుడు, బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణ భగవానుడు రథసారథైపోయారే ఆయన భక్తుల కోసం. ఆయన ప్రేమను చూస్తుంటే అర్జునుడి కోసం రథాన్ని తోలుతున్నాడే నా స్వామి. అర్జునుడు కృష్ణుని ఆర్డర్ చేస్తున్నారే, నా స్వామి ఎటువంటి దేవాది దేవుడైన భక్తులకు ఎంత సేవ చేస్తున్నాడే, ఆ స్వామి ప్రేమను చూసి నా కన్ను హృదయం కదిలిపోతుంది అంటే నా స్వామి ఎంత ప్రేమ భక్తుల పైన, ఎంత ప్రేమ అంటే 18 రోజులు రథాన్ని తోలడిన స్వామి, నాకు ప్రతి పేజీలో ఆ దృశ్యమే కనపడుతుంది స్వామి. నాకు ఇంకేం కనపడట్లేదు. కృష్ణుడు రథం తోలుతున్నాడే, దేవాది దేవుడికి ఈ సేవ అంటే భక్తి ఎంత ప్రేమ, ఆ ప్రేమ ఎలా కొలగలుగుతాం మనం? ఈ ప్రపంచంలో ప్రేమ అంతా లెక్కలతో ఉన్న ప్రేమ. లెక్కలు ఉన్నాయని కామం. ప్రేమ నిస్వార్థమైనది. ఇది ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఇది కావాలి అని కామం. అది ఇటువంటి ప్రపంచంలో కృష్ణుడి ప్రేమ, భగవంతుడు మనం ఎంత ప్రేమిస్తే, భగవద్గీత ఆయన మన కోసమే ఈ లోకానికి అవతరించాడు. ఆయన భగవద్గీత అంటే స్వామి ప్రేమ కనపడాలి. భగవద్గీతలో వాక్యాలు, శ్లోకాలు జ్ఞానం కాదు. భగవద్గీత చదివిన తర్వాత ఆయన మీద ప్రేమ పుట్టాలి. ఆయన ప్రేమ లేక ప్రతి జీవుడికి కొన్ని జన్మలు ఈ ప్రపంచంలో బతికేస్తున్నాం. ఈ బంధం, ఆ బంధం, ఈ లోకం, ఆ లోకం, ఆ లోకం, బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన జీవ, గురు కృష్ణ ప్రసాద హరే భక్తులత బీజ. ఈ రోజు భూలోకం దానాల ద్వారా స్వర్గలోకం, మహా అయితే తపలోకం, జనలోకం, మహాలోకం, సత్యలోకం, లేదంటే అతల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాల, ఈ లోకాలని తిరుగుతూనే ఉన్నామే. ఎప్పుడు మనలో కృష్ణుడి పైన భక్తి పుడుతుంది అంటే గురువు యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే, ఆచార్య అనుగ్రహం ఉన్నప్పుడే. గురు కృష్ణ ప్రసాద హోయే, ప్రసాదం అంటే కృప. గురు కృప ఉన్నప్పుడే కృష్ణుడి కృప మనకు దొరుకుతుంది. గురు కృష్ణ ప్రసాద హోయే భక్తి లత బీజ. ఆ భక్తి అనే బీజం మన హృదయంలో మొలకెత్తుతుంది. కాబట్టి ఆచార్య కృప లేకుండా, కృష్ణ కృప లేకుండా భక్తి రాదు. ఇతర నిరక్షరాస్యుడైనా, చదువు రాకపోయినా ఆచార్య కృప నిండుగా ఉంది. ఆచార్యుడు తెలుసు ఆ భగవద్గీత సారం ఏమిటి, ఆ భగవంతుణ్ణి పొందాలనే భావన, తాపత్రయంలో రావాలి.
అంతే తప్ప శ్లోకాలన్నీ పఠనం చేసేసి చదివేసి ఉపయోగించి ఆయన ప్రేమ లేకుండా పత్రం పుష్పం ఫలం తోయం భక్త్యా ప్రయచ్చతి. అర్జున నా కోసం ప్రేమగా ఒక పండు పెట్టినా ఆకు పెట్టిన నీరు పెట్టినా అర్జున నీరు ఇది ఏమీ లేదు, నీరు పెట్టినా ప్రయచ్చతి భక్త్యా ప్రేమతో భక్తిగా స్వీకరిస్తారు. పరమాణం లాగా స్వామి పదార్థాల చూడడు, ప్రేమను చూస్తాడు. భగవతి స్థానం అంతా ఆ కృష్ణుడు ప్రేమ, భగవంతు ప్రేమ రావాలి. అప్పుడు కృష్ణ చైతన్య మహాప్రభు చెప్తారు, అయ్యా నీకు గీతా సారం అర్థమైపోయింది. భగవద్గీత సారమే భగవంతుణ్ణి ప్రేమించాలి, భగవంతుని పొందాలి, చేరుకోవాలి ఆయన స్మరణ నీకు వచ్చేసింది. గీతా సారమే ఇది. అంతే తప్ప కొన్ని శ్లోకాలు అవగాహన చేసుకుని మెడిటేషన్, ధ్యానం, కర్మ, దానాలు, యజ్ఞాలు ఇదే కాదు. భగవద్గీత సారం అది కాదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలు పక్కన పెట్టి, అన్ని చింతలు పక్కన పెట్టి కృష్ణ నువ్వే నాకు కావాలి అనే భావన భగవద్గీత సారం. 18వ అధ్యాయం సన్యాస యుగంలో కృష్ణుడు ఈ శ్లోకంతో కంక్లూడ్ చేస్తాడు, భగవద్గీతని ఇంకా ముగించేస్తాడు స్వామి. ఆ భావన మనలో రావాలి, కృష్ణుడి కోసం ఈ కన్నీళ్లు రావాలి. ఇంకా తండ్రి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని జీవితాలు నువ్వు లేకుండా ఈ ప్రయాణం. కొద్ది రోజులు తల్లి చూడకపోతేనే బిడ్డ విలువలాడిపోతాడే, తండ్రి చూడకపోతే బిడ్డ విలువలాడిపోతాడే. కొన్ని జన్మల స్వామిలో వచ్చేసరి మనం ఆ ప్రేమ అయితే రాలేదని మనలో మాయ, మన హృదయ రాతి హృదయం అయిపోయింది. మాయా ప్రపంచంలో బతికి బతికి బతికి. కాబట్టి హరినామం రాతి హృదయాన్ని కడిగిస్తుంది. మన రాతి హృదయాన్ని కడిగించి ఆ స్వామి మన హృదయంలో ఆవిర్భావం చేసే విధంగా తయారు చేస్తుంది హరినామ మంత్రం, మహామంత్రం. అప్పుడు చైతన్య మహాప్రభు నీ భక్తి అద్భుతమైన, నీకు చదువు రాకపోయినా గురు భక్తి నీలో నిండుగా ఉంది. నీ గురువు భగవద్గీత చదువు, ఆ గురువు తెలిసి నీలో చదువు, నీకు చదువు రాదు అని. కానీ నువ్వు ఆ గురువు మీద ఎంత ప్రేమగా నమ్మకంతో ఈ భగవద్గీత రోజు చదువుతున్నామంటే ఆ గురువు అనుగ్రహం ద్వారా గీత సారం నీకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను ఎవరో చూపించినా అని చైతన్య మహాప్రభు కృష్ణ రూపాన్ని చూపిస్తాడు ఆ భక్తుడికి. తను కృష్ణ నా కోసమే వచ్చావా కృష్ణ? తన్మయత్వంలో స్వామి పాదాల మీద పడిపోయి కన్నీళ్లతో స్వామిని, ఆ స్వామి పాదాన్ని అభిషేకం చేసేస్తాడు. అది నిజమైన ప్రేమ, కన్నీళ్ళు నిజమైన ప్రేమ. కలియుగంలో గ్లిజర్ వేసుకుని ఏం చేస్తాం మనం? ఆ ప్రేమ కాదు. సినిమా వాళ్ళు యాక్టింగ్ చేస్తూ ఉంటారు, ఆ ప్రేమ కాదు. లోపల తండుకొని రావాలి. కృష్ణాష్టమి ఒక రోజు భగవంతుడు కాదు, భక్తుడికి ప్రతిరోజు కృష్ణాష్టమి. కృష్ణ నామం లేకుండా, కృష్ణ లీలా స్మరణం లేకుండా, కృష్ణ కథ లేకుండా, కృష్ణ ప్రవచనం లేకుండా, కృష్ణ ప్రసాదం లేకుండా ఒక్క పూట గడవదు. ప్రతిరోజు భక్తుడికి కృష్ణాష్టమి, కృష్ణ సేవలోనే ఉంటారు. కాబట్టి ఆ భావన రావాలి మనలో. అప్పుడు ఆ కృష్ణుని అందాన్ని చూసి ఆ నిరక్షరాసుడైన బ్రాహ్మణుడు స్వామిని చూసి, స్వామి చెప్తాడు, ఎవరికి చెప్పొద్దు నేను కృష్ణుడని, ఇక్కడ నీకోసమే నేను వచ్చానయ్యా అని అంటాడు. కాబట్టి చదువు, జ్ఞానం ముఖ్యం కాదు, భక్తి ముఖ్యం. ఆ భక్తి ఎలా మొదలవ్వాలి? కృష్ణ నామంతో మొదలవ్వాలి. కలియుగంలో మన నైవేద్యాలు పెట్టకపోయినా మన నాలుగా స్వామి నామం ఎప్పుడు జపం చేస్తూ ఉండాలి. కాబట్టి మనం ఈ ప్రపంచం చూసామంటే ప్రభుపాదుల వారు, ఆచార్యులు ఇవాళ ప్రపంచమంతా కృష్ణాష్టమి జరుపుకున్నది. ఇండియాలో జరుపుకుంటాం కృష్ణాష్టమి, కృష్ణుడు ఇక్కడ అవతరించారు కాబట్టి. అదే లండన్ లో, అమెరికాలో ఒక 55 దేవాలయాలు ఉన్నాయి ప్రభుపాదుల వారు ఏర్పాటు చేస్తున్నది. రష్యాలో లక్షల మంది, యుక్రెయిన్ లో యుద్ధం జరుగుతుంది, అక్కడ లక్షల మంది భక్తులు ఉన్నారు. పోలాండ్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, జపాన్, ఈవెన్ చైనా, పాకిస్తాన్ లో కూడా కరాచీలో టెంపుల్, బంగ్లాదేశ్. ఈ ప్రపంచానికి భగవద్గీత కృష్ణ తత్వాన్ని ప్రచారం చేసిన, కృష్ణ తత్వాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఎవరు? ప్రభుపాదుల వారు.
అంతవరకు కృష్ణ తత్వం ఈ నేలపైనే ఉండింది. ఈ భారతదేశంలో మాత్రమే కృష్ణ తత్వం ఉండింది. భగవద్గీత చదివేవాళ్ళు. సముద్రం అవతల కృష్ణ పేరే వినలేదు వారు. కాబట్టి ప్రభుపాదుల వారు ఎలాగంటే ఆయన అవతరణే అద్భుతమైన అవతరణ అయినది. ఇవాళ మీ గురించి ఆయన మీ దగ్గర మాట్లాడుతున్నానంటే ఆ కృప ఎవరిది? ఆచార్యుడిది. ఆయన కృప లేకుండా ఈ కృష్ణ తత్వం, కృష్ణ భక్తి, కృష్ణ జ్ఞానం మాకు లేనే లేదు. ఆయన కృప ద్వారా ఏదో కొద్దిగా భగవంతుడు తెలిసిన అవకాశం మాకు దొరికింది, మనందరికీ దొరికింది. కాబట్టి ప్రభుపాదుల వారు ఆయన వాళ్ళ గురువు గారు చెబుతారు. ఆయన ఎప్పుడు ఎవరి లోపలికి వచ్చాడు అంటే కృష్ణాష్టమి తర్వాత రోజు నందోత్సవం అంటాం దాన్ని మనం. కృష్ణుడు అవతరించిన తర్వాత రోజు నంద ఉత్సవం. నంద మహారాజు యశోద కృష్ణుడికి పుట్టిన తర్వాత అర్ధరాత్రులు పుడతారు స్వామి, తర్వాత ఉత్సవం చేస్తారు. నందోత్సవం అంటాం దాన్ని. బృందావనం అందరినీ పిలిచి అందరికి బహుమానాలన్నీ ఏర్పాటు చేస్తారు. ఆ రోజు ప్రభుపాదుల వారు ఈ లోకానికి వచ్చారు. నందోత్సవం రోజు ఆ రోజు నుంచి చూస్తే మనం ఆయన పుట్టినప్పుడే ఆయన జ్యోతిష్యులు ఉన్నారు కదా, చక్రం వేస్తారు. చూసి ఇది సామాన్యమైన జాతకం కాదండి, ఈ పిల్లవాడు 70 సంవత్సరాల వయసులో సన్యాసం స్వీకరించి సముద్రాలు దాటి 108 కృష్ణుడు దేవాలయాలు కడుతారు. ఈ ప్రపంచానికి భగవద్గీత భాగవతాన్ని పరిచయం చేస్తారు. ఈ కృష్ణ తత్వం ఈ దేశం నుంచి ప్రపంచం అంతా వెళుతుంది. సామాన్య వ్యక్తి కాదు ఈ చిన్న పిల్లవాడు అని వాళ్ళ తల్లిదండ్రులు చెబుతారు. అప్పుడు వాళ్ళ తల్లి పేరు రజనీదేవి, తండ్రి పేరు గౌరవ్ మోహన్ దేవ్. కర్ణాటక కలకత్తాలో ప్రభుపాదుల వారి జన్మ అక్కడ జరుగుతుంది. తర్వాత ఆయన గురువు గారిని 1922లో కలుస్తారు. ప్రభుపాదుల వారు అప్పట్లో స్కాటిష్ కాలేజీలో BA చదువుతారు. చదివి వాళ్ళ గురువు గారు 22లో కలుస్తారు. అంటే 100 సంవత్సరాల ముందు సంఘటన ఇది. వాళ్ళ గురువు గారు ఆజ్ఞయిస్తారు, అయ్యా నువ్వు బాగా చదువుకున్నావు, ఈ భగవద్గీత భాగవతాన్ని ప్రపంచానికి నువ్వు ఇది పరిచయం చేయాలి అని అంటారు. చూడండి, ఒక్క మాట చెప్పారంటే ఆయన ఆ మాటని హృదయంలో బంధించేసి ఆ మాట ఎలాగైనా అది శాసనం లాగా అయిపోయింది. అది గురు ఆజ్ఞ పాటించడం అంటే. మా గురువు గారు చెప్పారు, ప్రపంచం వెళ్ళి ప్రచారం చేయగలరు అని అదే హృదయంలో బంధించేసి ఆ వాక్యాన్ని ఎలాగైతే చేయాలి, ప్రచారం చేయాలి భగవద్గీతని. తర్వాత ఇండియాలో చాలా ప్రయత్నం చేశారు. మన వాళ్ళకి భగవద్గీత అర్థం చెప్పాలి, భాగవతం చెప్పాలి అని. చాలా మంది ప్రభుపాదులు ఆ సమయంలో మనందరికి ఒక భావన ఏమిటయ్యా అంటే కృష్ణుడు మనకు తెలుసులే, ఒక అరగంట చెప్పండి కృష్ణుడి గురించి. తెలుసు కదా, అరగంట మాట్లాడండి, 10 నిమిషాలు మాట్లాడండి కృష్ణుడి గురించి. ఆ కురుక్షేత్రం లేదా ఆయన గుణాలు చెప్పండి. అది తెలుసుకోవడం లేదు. సముద్రం చూడడానికి ఎప్పుడు పైన ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు సముద్రం ఎలా ఉంటుంది? నీరు తప్ప ఏం కనపడుతుందా? నీరే కనపడుతుంది. అదే సముద్రం లోపలికి వెళ్తే వేరే ప్రపంచం ఉంది అక్కడ కదా. చేపలు, తిమింగలాలు, లోపల కొత్త ప్రపంచం ఉంది అక్కడ. కానీ బయట నీళ్లు మాత్రమే కనబడుతుంది. భగవద్దత్వం అలాంటిది. మనకు అర్థమని అనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళే కొద్దికి వేరే ప్రపంచం అది ఆ భావన. కాబట్టి అంత సులభం కాదు భగవంతుని అర్థం చేసుకోవడం అంటే. కాబట్టి ఆయన అదే ఆలోచన హృదయంలో బంధించుకొని కృష్ణ ప్రచారం చేయాలి అని ఇండియాలో అంతా ప్రయత్నం చేస్తారు. ఢిల్లీలో వెళ్తారు, అందరు రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్, అప్పుడు మన దేశానికి రాష్ట్రపతి. ఆయన దగ్గర వెళ్తారు, అయ్యా మా గురువు గారు ఆజ్ఞించారు ప్రపంచానికి భగవద్గీత ప్రచారం చేయమని, మీ సన్యాసుని నా దగ్గర ఏమీ లేదు, నాకు మీరు సహాయం చేయండి. ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక లెటర్ ఇచ్చి నాకు అమెరికా వెళ్ళడానికి వీసా ఏర్పాటు చేయండి అని అడుగుతారు. చూడండి, ఆయన అంటారు, నిజంగానా
మీరు అమెరికాకి వెళ్ళి ప్రచారం చేయాలంటారు మీరు. సరే అయితే మీరు ఒక నెల రోజులు ఒక జైలు ఉంది ఢిల్లీలో, ఆ జైల్లో మీరు భగవద్గీత ప్రచారం చేయండి. అక్కడైనా మార్పు వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు లెటర్ ఇస్తాను అంటున్నాయి. ప్రభుపాదుల వారు అప్పుడు జైలుకు వెళ్ళి అక్కడ హరే కృష్ణ మహామంత్రమే చూడండి. మా హరే కృష్ణ మంత్రం మనం సులభం అనుకుంటాం, ఏదో ఏముంది అదే చెప్పారు కదా, సముద్ర నీళ్ళలా కనబడుతుంది ఫ్లైట్ వెళ్ళేటప్పుడు. దాని లోపల ఎంత ఉంది? వైకుంఠం ఉంది. కృష్ణ నామ కృష్ణ 2 అక్షరాలు అర్థం చేసుకోవాలంటేనే ఆచార్యులు చెబుతారు, కృష్ణ పలకడానికి 10 లక్షల నాలుగులు సరిపోవయ్యా అంటారు. ఆ తీయదనాన్ని ఆస్వాదించడానికి అర్థమైనా కృష్ణ ఒక 2 అక్షరాలు ఆస్వాదించడానికి 10 లక్షల నాలుకలు 10 లక్షల చెవులు సరిపోవు అంటారు. అంత తీయదనం దాంట్లో ఉంది. మనకే అనిపించేది మన హృదయం అంతా మాయాప్రపంచం నిండిపోయింది. ఆ తెర పోవాలి. కాబట్టి ప్రభుపాదుల వారు హరే కృష్ణ మంత్రం జైలుకు వెళ్ళి ప్రతిరోజు కృష్ణ హరే కృష్ణ మంత్రం చెబుతూ భగవద్గీత ఆ జైల్లో ఉన్న వారి కొద్దిగా చెబుతుంటే కొద్ది రోజుల్లోనే వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చేసింది. అంటే ఒక కఠిన హృదయం, వేరే వాళ్ళు చంపిన మనుషులు అంత రాతి హృదయం, వాళ్ళ హృదయం కూడా మారిపోయింది. అది చూసి రాధాకృష్ణను అని ఏమిటిగా ఇది అంటే ఇదేనా మంద? తలనొప్పులు వేసుకుంటే సైడ్ వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది, జ్వరానికి డోలో తగ్గిపోతుంది. లక్షణాలు మారాలంటే మందు. ఏ మందు? ఏ టాబ్లెట్ చెప్పండి. రేపు నుంచి మంచి ఆలోచించారు ప్రపంచం అంతా. మందు ఉందా చెప్పండి. టాబ్లెట్ అని పేరుందా? కృష్ణ నామం అదే మందు. మనకు మనలో గుణాలు దైవ గుణాలు రావాలంటే కృష్ణ నామమే మందు. ఆత్మకిచ్చే మందు అదే. ఆ మందు ప్రభుత్వ మందు జైల్లో వాళ్ళకి ఇస్తే వాళ్ళ హృదయాన్ని మారిపోయి వాళ్ళ దైవ లక్షణం వస్తున్నాయి వాళ్ళలో. అది చూసి రాధాకృష్ణ తప్ప ప్రపంచాన్ని పరిచయం చేయాలి అని లెటర్ రాయిస్తారు. అప్పుడు ప్రభు ఆ లెటర్ తో ప్రభుత్వ వారికి యుఎస్ వెళ్ళడానికి ఒక వీసా వస్తుంది, కానీ డబ్బులు లేవు. చేతిలో డబ్బులు లేదు. ఎలా వెళ్ళాలి అమెరికాకి? చాలా మందిని ఆయన అడుగుతారు, అయ్యా కొద్దిగా నాకు దానం చేయండి, కృష్ణ ప్రచారం కోసం అమెరికాకు వెళ్ళాలి, నా గురువు ఆజ్ఞ. ఎవరు సహాయం ముందుకు రారు. ఎంతో మంది రాజకీయ నాయకులు కలుస్తారు ప్రభుత్వాల వారు, ఎవరు సహాయం చేయరు. మరి ధనవంతులు అడుగుతారు, వాళ్ళు సహాయం చేయరు. అప్పుడు బాంబేలో స్కిండియా కంపెనీ ఉంటుంది. వాళ్ళు ఏమిటంటే షిప్పింగ్ కంపెనీ. అది మన షిప్ లో వస్తువులన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. షిప్పింగ్ గూడ్స్ అన్ని కూడా గూడ్స్ తీసుకెళ్లే షిప్ అది. ఆ కంపెనీ సుమతి మొరార్జీ అని పేరు. ఏం పేరు? ఆవిడ దగ్గరికి వెళ్తారు, తల్లి నేను అమెరికాకు వెళ్ళాలి, నాకు ఏదైనా ఏర్పాటు చేయండి. మీ షిప్ లో రోజు మేము వారంలో నెలకు ఒకసారి షిప్ లో వెళ్తుంటే అమెరికాకి, ఆ షిప్ లో ఒక చిన్న ఒక ప్లేస్ ఏమైనా కూర్చొని వెళ్తాను చాలు అంటారు. ఆవిడ అంటారు, స్వామీజీ మీ వయసు 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల వయసులో సముద్ర ప్రయాణం చాలా కష్టం. ఆ సముద్ర ప్రయాణం మీ శరీరం సహకరించదు. మీరు ఆ ప్రయాణం చేసిన మధ్యలోనే చనిపోవచ్చు. సీ సిక్నెస్ అంటాం. సముద్రంలో ప్రయాణం అందరికీ పడదు, వామిటింగ్ వచ్చేస్తుంది. అదంతా చుట్టుపక్కల వాటరే కదా, ఏం ఉండదు. అంత దూరం, అది 60 రోజుల ప్రయాణం. 60 రోజుల ప్రయాణం. మీరు ప్రయాణం చేయలేదు, చనిపోతారు, వద్దు అని ఆవిడ అంటాడు. అప్పుడు ప్రభుపాదుల వారు అంటారు, మా గురువు ఆజ్ఞ పాటించడం ముఖ్యం, ఆ సేవలో నేను చనిపోయినా పర్లేదు, కాబట్టి నాకు మీరు తప్పకుండా మీ షిప్ లో ఒక చిన్న ప్లేస్ ఇవ్వండి, వెళ్తాము అని అంటారు ప్రభుపాదుల వారు. ఆవిడ వాదిస్తుంది, ఇవ్వదు ఆవిడ. వద్దు, నా మాట పాపం అండి, ఇంత మహాసాధువులు మీరు అక్కడ ఏమైనా జరిగింది అనుకోండి ప్రయాణంలో, ఆ పాపం నాకు వస్తుంది, నేను ఇవ్వను అని అంటారు ఆవిడ. అని ప్రభుపాదులు వదిలిపెట్టారు. పట్టు పట్టకుండా నాకు ఇదే, మీరే సహాయం చేయాలి, అక్కడే ఉంటారు, వెళ్లకుండా ఆఫీస్ లోనే. ఆవిడ ఏమిటో ఎంత పట్టుదలగా ఉన్నారే,
అంటే అప్పుడైనా చెబుతారు, ఒక సైనికుడు యుద్ధ భూమిలో చనిపోవాలి, ఇంట్లో కాదు అని అంటాడు. ఒక కృష్ణ ప్రచారం చేసే భక్తుడు కృష్ణ ప్రచారం చేసి చనిపోవాలి కానీ ఇంట్లో కాదు. ఇంటి పనులు వంట పనులు చేస్తే చనిపోవడం కాదు. కురుక్షేత్ర సంగ్రామం కలిగి ఏమిటి? కృష్ణ ప్రచారం చేయడం అంటే కురుక్షేత్రమే. ఈ లోకమంతా కురుక్షేత్రమే. ప్రతి ఇల్లు కురుక్షేత్రమే. ప్రతి హృదయంలో దుర్యోధనుడు ఉన్నాడు, హిరణ్యకశిపుడు, రావణుడు ఉన్నాడు. రావణుడు అంటే కామం, దుర్యోధనుడు అంటే లోభం. చూడండి, ఈ రాక్షసులంతా మన హృదయంలోనే ఉన్నారు. కలియుగంలో ప్రతి ఇల్లు కురుక్షేత్రం, హృదయం కురుక్షేత్రం అయిపోయింది. కాబట్టి ప్రభుపాదుల వారు ఏం చెప్తారయ్యా అంటే, ఒక సైనికుడు యుద్ధభూమిలో చనిపోవాలి, ఒక కృష్ణ భక్తుడు కృష్ణ ప్రచారాన్ని చనిపోవాలి, కాబట్టి పంపించమ్మా అంటాడు. ఆవిడ ఇంత దృఢనిశ్చయంగా ఉన్నారు, ఏదో ఏర్పాటు చేస్తుంది. ఏర్పాటు చేస్తే ప్రభుపాదుల వారు కలకత్తాకు వస్తారు. అక్కడి నుంచి షిప్ బయలుదేరుతుంది. నా పేరేమిటి? జలదూత. నా పేరేమిటి? జలదూత. చిన్న బాక్స్ ఉంటుంది, ఒక రెండు మూడు జతలు బట్టలు, 2 ట్రంక్ పెట్టిన బుక్కులు ఉంటాయి. దానిలో ఏముంటుందయ్యా అంటే భాగవత పురాణం. ప్రభుపాదుల వారు ఇంగ్లీష్ లో గురువు గారు చెప్పారు కదా, మీరు ఇంగ్లీష్ లో ప్రచారం చేయాలి భగవద్గీత, భాగవత, కృష్ణ భక్తిని అని. ఆయన అక్కడక్కడ డొనేషన్ వచ్చిన దానితో, అప్పుడు పేపర్ దొరికేది కాదు ఇండియాలో. ఎప్పుడు 1950లో పేపర్ లేదు ఇండియాలో. పేపర్ అంటే బంగారం లాగా. ఇప్పుడు పేపర్ చీప్ అయిపోయింది. మనకు పేపర్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు లండన్ నుంచి, బయట దేశాలు. చాలా త్వరగా పేపర్, ఎందుకంటే ఇండిపెండెన్స్ డేలో పేపర్ అందరూ రాసేస్తున్నారు. ఇండిపెండెంట్ మన స్వతంత్ర దాన్ని తొక్కేయాలంటే పేపర్ బ్రిటిష్ వాళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు. పేపర్ అందరూ రాలేదు, దొరికేది కాదు. ప్రభుత్వం వారు ఆ సమయంలో ఎవరినో వాళ్ళని అట్లా రిక్వెస్ట్ చేసుకొని అప్పుడు భాగవతం మొదటి స్కందం రాస్తారు ఇంగ్లీష్ లో. దాన్ని 3-4 పెట్టెల్లో పెట్టుకుంటారు భాగవతం. ఆ జలదూత అన్ని ఆయన బట్టలు ఒక చిన్న పెట్టె, పెద్ద పెట్టెలు భాగవత రాసిన ఇంగ్లీష్ రాసిన కాపీలు పెట్టుకుంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన కొంతమంది భక్తులు వస్తారు. ఏమయ్యా? అప్పుడు అడుగుతారు, ప్రభుపాదుల వారు మీరు అమెరికాకు వెళ్తున్నారంట కదా అని అంటారు. ప్రభుపాదులు బాగా కళ్ళు మూసుకొని అంటారు, అమెరికా నేను వెళ్ళట్లేదయ్యా, ఈ భాగవత పురాణం అమెరికాకు వెళ్తుంది, నేను ఆ భాగవత పురాణానికి సేవకుడుగా వెళ్తున్నా అమెరికాకి. నేను అమెరికాకు వెళ్ళట్లేదు, భాగవతం వెళ్తుంది, కృష్ణుడు వెళ్తున్నాడు అమెరికాకి, నేను ఆ భాగవత పురాణానికి సేవకుడుగా వెళ్తున్నాను. ఎటువంటి భావం చూడండి. ఆ విధంగా అమెరికా ప్రయాణం మొదలవుతుంది. మొదలైతేనే ప్రభుపాదుల వారు షిప్ ప్రయాణం చూడండి. 70 సంవత్సరాల వయసులో, ఎంతమంది 70 సంవత్సరాల వయసు చేతులెత్తండి? 70 సంవత్సరాల వయసు వారు చేతులెత్తండి. కొద్దిమంది ఉన్నారు. 70 సంవత్సరాల చూడండి, మన శరీరమే భారం అయిపోతుంది కదా. ఒక ఇడ్లీ ఎక్కువ తిన్నా ఇబ్బంది, అంతేనా? కొద్ది ఎక్కువసేపు కూర్చున్నా ఇబ్బంది, ఎక్కువసేపు పడుకున్నా ఇబ్బంది. శరీరం భారం అయిపోతుంది 70 సంవత్సరాల వయసులో. ఆ 70 సంవత్సరాల వయసులో ఈ లోకానికి సనాతన ధర్మ ప్రచారం చేయాలన్న వ్యక్తి ఎప్పుడైనా పేరు విన్నారా మీరు? ఈ సృష్టిలో మనం ఎప్పుడు వినలా. 70 సంవత్సరాల వృద్ధాప్యంలో ప్రపంచానికి సనాతన ధర్మాన్ని ఇవ్వాలి. ఇండియాలో కాదు, ప్రపంచానికి. ఎందుకంటే మనం అమెరికా వాళ్ళు ఏం చేయాలని నడుచుకుంటాం కదా. అమెరికా మన ఎగ్జాంపుల్, లండన్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఎలా చేసి అలా ఉండాలని ప్రయత్నం చేస్తాం. కాబట్టి వాళ్ళు భక్తిలో ఉంటే మనం అక్కడ భక్తి వింటారేమో అని ప్రభుపాదుల గురువు గారు ఆశ. ఆయన ఆ ప్రయాణం 70 సంవత్సరాల వయసులో శరీర భారం అయిపోతే భగవంతుని ప్రపంచానికి ఇవ్వాలి, ఈ భగవద్గీత సారాన్ని ప్రపంచానికి ఇవ్వాలి అంటే, ఒకరికి భక్తిని ఇవ్వాలంటే చాలా కష్టం. ఒక భక్తుడు అవ్వాలి చాలా కష్టం. బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్ ప్రపంచతే వాసుదేవ సర్వం ఇది సమాత్మాసు దుర్లభః. అర్జున, బహునాం జన్మనామంతే, కొన్ని కోట్ల జన్మల తర్వాత మనుషుడు కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యాన యోగ కొన్ని కోట్ల జన్మలు తీసుకొని బహునాం జన్మ జ్ఞానం
జ్ఞానవాన్ ప్రపంచతే. ప్రపత్తి అంటే శరణాగతి. కొన్ని కోట్ల జన్మల తర్వాత వాళ్ళకు భావం పుడుతుంది. ప్రపంచతే శరణొందాలి భగవంతుడికి అని. భగవంతుడు ఎవరు? వాసుదేవ సర్వమితి. అన్నిటికీ సర్వమేగరు వాసుదేవుడే. సర్వమితి జ్ఞానం కొన్ని కోట్ల జన్మల తర్వాత జీవుల్లో పుడుతుంది. ఆ పుట్టిన తర్వాత ప్రపత్తి ఆ శరణాగతి భావంతో నాకు జీవితం అర్పణ చేస్తాడు. అటువంటి వాడెవడు? మహాత్మ సుదుర్లభ. అర్జున అలాంటి వాడు మహాత్ముడు ఈ లోకంలో దుర్లభ, అరుదుగా ఉంటారు సృష్టిలో అర్జున. కాబట్టి కృష్ణ భక్తి వాసుదేవ భక్తి కలిసి కాదు. భక్తుడు అవడం అంటే కొన్ని కోట్ల జన్మ. అంటే మీరు ఇవాళ కృష్ణ నామం దాటుకొని వచ్చారు అంటే దాని అదృష్టాన్ని గుర్తు చేసుకోవాలి. ఇన్ని జన్మలు ప్రయాణం చేసాం మనమని. ఎందుకంటే విష్ణు గుణాలు మనం రావాలంటే చాలా కష్టం కలియుగంలో. అటువంటి హృదయంలో మార్పు తీసుకురావడం అంటే కష్టం కదా. శరీరంలో మార్పు ఈజీగా వస్తుంది. ఒక 2 రోజులు మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం కదా. ఒకరోజు 20 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే 20 గంటలకు ఒకసారి భోజనం, లేదా 16 గంటలకు ఒకసారి భోజనం. మీకు తెలుసు కదా. వాటర్ ఫాస్టింగ్ అంటారు. తమ్ముడు ఓన్ నీళ్ళు తాగుతుంటారు కొద్ది రోజులు, లేదా ఓన్లీ ఫ్రూట్స్ తింటుంటారు. నోరు చేసిన తప్పు ఎవరికి శ్రమ? కాళ్ళకి. నోరు తినేస్తుంది అన్ని. శ్రమ ఎవరికి? కాళ్ళకి. వాకింగ్ 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 5 గంటలకి టెంపర్ కూడా ఎలా వాకింగ్ వాకింగ్ వాకింగ్. నోరు చేసిన తప్పు ఎవరు అనుభవించాలి? కాళ్ళు అనుభవించాలి. దాంట్లో మోకాలు ఎప్పుడు వస్తాయి. అది నోరు అదుపులో పెట్టుకుంటే సమస్యలే ఉండవు. అందుకే ఆచార్యులు చెప్తారు, నోరు అదుపులో ఉంటే ఎలా అదుపులో ఉంటుంది? కృష్ణ నామం చేసి అదుపులో ఉంటుంది. నోరు అదుపులో ఉంటే మన నాభి చూడండి. నోరు నాభి మన ఇంద్రియాలు, జన ఇంద్రియాలు. తెలుగులో ప్రైవేట్ పార్ట్స్ అంటాం. తెలుగులో ఏమంటారు దాన్ని? మన ప్రైవేట్ పార్ట్స్ అనుకోండి, మన జన ఇంద్రియాలు అనుకోండి. ఇవన్నీ ఒకే లైన్ లో ఉంటాయి, స్ట్రైట్ గా ఉంటాయి. ఆచార్యులు చెబుతారు, నాలుగు అదుపులో ఉంటే నాభి అదుపులో ఉంటుంది. నాభి అదుపులో ఉంటే మన కింద ఉన్న ఇంద్రియాలు అదుపులో ఉంటాయి. అన్నిటికీ మూలం ఏమిటి? అదుపులో నిద్రపోండి, నాభి అదుపులో ఉండదు, కింద ఇంద్రియాలు అదుపులో ఉండవు. తప్పులు చేస్తాం. కృష్ణ నామం నాలుగు అదుపులో చేస్తూ మన శరీరం ఇంద్రియాలను అదుపులో తీసుకుని వస్తుంది. కాబట్టి భక్తులు చాలా కష్టం. కృష్ణుడు అందరూ ప్రభుపాదుల వారు కృష్ణ భక్తిని ఇవ్వాలి ప్రపంచానికి. అటువంటి అసామాన్యమైన కార్యంతో బయలుదేరుతారు ఆయన. 70 సంవత్సరాల వయసులో ఒక వ్యాపారం చేయడం కష్టం. కరెక్టేనా? 70 సంవత్సరాల వయసు వ్యాపారం కష్టం, శరీరం కష్టం, బాత్రూమ్ వెళ్ళడమే కష్టమే. అలాంటిది ప్రపంచ సముద్రాలు దాటి భగవద్గీత భాగవతాన్ని ఇంగ్లీష్ లో ప్రచారం చేయడం ఎంత కష్టం. అది మన ఊహకు అతీతమైనది. ఆయన సముద్ర ప్రయాణం రాస్తారు కూడా. ఎలాగంటే ప్రభుపాదుల వారికి 2 సార్లు గుండె హార్ట్ అటాక్ వస్తుంది ప్రయాణంలో. అప్పుడు రాస్తారు, ఒక పద్యం రాస్తారు ఆయన కృష్ణుని కీర్తన చేస్తూ. కృష్ణ నా పేరు భక్తి వేదాంత స్వామి అని పేరు పెట్టారు. ఆ పేరు నిజమైన అర్థం, నేను వెళ్ళే ప్రదేశం అక్కడ ఉన్న ప్రజలు ఆవు మాంసం లేకుండా వాళ్ళు నిద్ర గడవద్దు. పొద్దున లేస్తానే ఏదైతే అమెరికా వాళ్ళు 2 జంతువులు తింటారు పొద్దున లేస్తానే. ఒకటి వరాహం, ఒకటి గోవు. వరాహం అందరూ తెలుసు కదా, పిగ్. అక్కడ వరాహం గోవు లేకుండా ఒక్క రోజు అమెరికా వాళ్ళ జీవితం గడవదు. ఈ రోజు కూడా ప్రతి హోటల్లో ఆవు మాంసం, పంది మాంసం లేని హోటల్ అమెరికా హోటల్ లేవు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆవు మాంసము, వరాహ మాంసము ఏదో వేసుకుని తినడం తప్ప వాళ్ళకి ఇంకేం తెలియదు. కూరగాయలు ఎలా వండాలో తెలియదు వాళ్ళకి. అలాంటి మనుషులకి ఆయన వెళ్ళే సమయంలో డ్రగ్స్ ఫుల్ ప్రాధాన్యం ఎక్కువైంది అమెరికాలో. అప్పుడు యువత అంతా కూడా డ్రగ్స్ తీసుకునే తల్లిదండ్రులు వదిలేసి ఇంట్లో పాల్గొనే వాళ్ళు, అలా ఉండేవాళ్ళు కూడా. అప్పుడు ప్రభుపాదులు చెప్తారు, కృష్ణ నాకు ఈ పేరు ఇచ్చాడు భక్తి వేదాంత స్వామి అని. అటువంటి మనుషుల భక్తిని తీసుకుని వచ్చే బాధ్యత నీదే. నువ్వు ఉన్నావయ్యా,
నీ నామమే అన్ని చేస్తుంది. కృష్ణ నామ నాకు నమ్మకం ఉంది. నా పేరు నిజంగా ఆ పేరు భక్తివేద స్వామి నిలబెట్టాలంటే నువ్వే ఈ మాయ చేయాలి. నీ చేతిలో నేను కీలకము కృష్ణ. నువ్వు ఎలా చెప్తా నడుచుకుంటాను కృష్ణ. నాదేమీ లేదు ఇక్కడ, అంతా నువ్వు ఎలా చేస్తారో జరుగుతుంది కృష్ణ. నీకు ఏది అసాధ్యం కృష్ణ. చిటికల వేలతో గోవర్ధన కూడా ఎత్తేసావే. 3 నెలల వయసులో పూతన అని, పూతన ఎవరంటే 20-30 కిలోమీటర్ల సైజు ఉన్న రాక్షసి. అంటే 9 మైళ్ళు అంటారు. 20 కిలోమీటర్ల సైజు ఉన్న రాక్షసి పూతనాన్ని 3 నెలల వయసులో చంపేశావే. దేని కాసురా, ఎన్నెన్నో రాక్షసులను చంపేశావు కృష్ణ. నీకు ఏది అసాధ్యం కృష్ణ. కాబట్టి నీ నామమే శక్తి ఉంటే, కృష్ణ నామానికి శక్తి ఉంటే, ఆ కృష్ణ నామమే అమెరికా ప్రజలను మారుస్తుంది కృష్ణ. కాబట్టి నామ శక్తికి ఇది పరీక్ష. నా నామ నాకు ఇచ్చిన పేరుకి పరీక్ష కృష్ణ అని అద్భుతంగా రాసి, ఈ ఉద్యోగం చనిపోయినా పర్లేదు కృష్ణ అంత భక్తిగా ఆయన పద్యం రాస్తారన్నమాట. 2 సార్లు గుండె నొప్పి వచ్చినప్పుడు తినరు కూడా, వాంతులు ఎంతో బాధలు. కానీ ఎందుకోసం రాముడు చెప్తాడు భాగవతంలో, నరసింహ ఈ జీవుల పాపాలను నాకు ఇచ్చేసి వీళ్ళందరినీ వైకుంఠం తీసుకెళ్ళిపో, వాళ్ళందరి పాపాలను నేను యమలోకంలో నేను అనుభవిస్తాను నరసింహ. అది వైష్ణవుడు అంటే పర దుఃఖ దుఃఖి. పరుల దుఃఖాలని మన దుఃఖం అనుకునేవాడు భక్తుడు అంటే వైష్ణవుడు. అంటే పరుల బాధల్ని నా బాధ అనుకునేవాడు వైష్ణవుడు. అంటే రామానుజ ఆచార్యులు వాళ్ళ గురువు గారు మంత్రోపదేశం చేస్తారు, నమో నారాయణాయ. ఆయన ఏం చేస్తారు, ఈ నామ వైకుంఠం తీసుకొని గురువు గారు చెప్తారు రామానుజాచార్యులకి. అవునా గురువు గారు, ఈ నామ వైకుంఠం తీసుకెళ్ళిపోతుందా, అయితే నా ఒక్కడికి ఎందుకు అని గోపురం పైన అక్కడ ఎక్కేసి అందరినీ పిలిచి అందరికీ మంత్ర ఉపదేశం చేస్తాడు. ఓం నమో నారాయణాయ. వాళ్ళ గురువు గారు తిడతారు, నీకు బుద్ధి ఉందా లేక మంత్రం ఉపదేశం నీకు ఇస్తే అందరికీ చెప్పేస్తావు అలాగా. గురువు గారు నేను ఒక్కడే వైకుంఠం ఎలా వెళ్తాను, వాళ్ళ పాపాలు నేను తీసుకుంటాను, వాళ్ళందరూ వైకుంఠం పర్లేదు. నారాయణ మంత్రానికి ఏది అందరూ ఒకరికి ఎందుకు, ప్రతి జీవుడు నారాయణ మంత్రం పొందాలి. ప్రభుత్వాలు అదే చెప్తారు ఇక్కడ. కాబట్టి నామం అందరికీ సంబంధించింది అని 2 సార్లు గుండెకు వచ్చి అలా ప్రయాణం చేసి అమెరికాకు వెళ్తారు. అమెరికాకు వెళ్తే ఎలా వెళ్ళాలో తెలియదు. ఇప్పుడు ఎంతమంది అమెరికా వెళ్ళారు? ఇక్కడ నుంచి ఎక్కడండి పిల్లలు అమెరికాలో ఉన్నారా? వెళ్ళారు అక్కడ ఒకసారైనా? కొంతమంది నేను అమెరికాలో ఉన్నప్పుడు కొంతమంది ఇండియన్స్ వచ్చేవాళ్ళు మా దేవాలయం కూడా, పిల్లలు అక్కడ ఉండేవాళ్ళు కదా. వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చే ముందే వాళ్ళకి ఫ్లైట్ లో ఏ సీటు, ఎట్లా ఉండాలి, ఏం కావాలి, అక్కడ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో కార్ పికప్ చేసుకొని ఎంత ఏర్పాట్లు చేస్తారు పిల్లలు. ఇక్కడి నుంచి వస్తున్నారంటే ప్రభుపాద వారికి ఏర్పాటు ఏమి లేదు. ఆయనకి అమెరికా దిగుతానే ఎడమే వెళ్ళాలా, ఎడమే వెళ్ళాలి, ఎవరు లేదు. అటువంటి పరిస్థితి ఎంత గుండెలు ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి. అందుకే చెప్తున్నాను కదా, ఆయన పేరే అభయ చరణాల వింత భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. ప్రభుపాద, ప్రభు అంటే ఎవరు? విష్ణు, కృష్ణ పాదం, కృష్ణ పాదాలని మనందరి గుర్తు చేసే వ్యక్తి అని, కృష్ణ పాదాల శరణుందని వ్యక్తి అంటే ప్రభుపాద అని అర్థం. ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి. ఒక పాశ్చాత్య దేశానికి వెళ్ళి చేతిలో చిల్లి $40 మాత్రమే ఉంటుంది అప్పట్లో. అప్పట్లో $7 $40 చేతిలో ఉండి, అది కూడా ఆయన కన్వర్ట్ చేసుకోరు. ఆ రూపాయలు తీసుకుంటారా అమెరికాలో? రూపాయలు తీసుకోరే. అంటే ఏమిటి? చేతిలో చిల్లి గవ్వలేనంటే కదా. చేతిలో భాగవతం అంటే ఎవరు? కృష్ణ లీలలు, హృదయమంతా కృష్ణ భక్తి, చేతిలో చిల్లి గవ్వలేదు, డబ్బులు లేదు, ఎటు వెళ్ళాలో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో వెళ్ళి న్యూయార్క్ నగరంలో, న్యూయార్క్ మహానగరం, న్యూయార్క్ నగరంలో, ఆ న్యూయార్క్ నగరంలో చెట్టు కింద ఒక పార్క్ ఉండేది. అక్కడ ఏరియాలో మ్యాన్హాటన్ ఆ ప్లేస్ లో టాంకిన్స్ స్క్వేర్ పార్క్ అంటారు దాన్ని. ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద ప్రభుపాదుల వారు ఎక్కడికో తెలియట్లేదు. ఆ చెట్టు కింద వెళ్ళి హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ ఉంటారు, కీర్తన చేస్తూ ఉంటారు. ఆ పార్క్ ఎవరై అంటే 14, 15, 16, 17 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళు వదిలేసి ఉంటారు వాళ్ళందరినీ. ఎందుకంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకొని, ఆల్కహాల్ అవన్నీ మందు తీసుకొని, పిల్లల వాటితో ఈ పేరెంట్స్ కూడా తల్లిదండ్రులు వదిలేసి మనం మార్చడం కలిగినాయి.
వాళ్ళంతా పార్కులో పడుకునే వాళ్ళు రాత్రుల్లో, వాళ్ళు ఇల్లు లేదు కదా, పార్కులో పడుకుని అక్కడే పడుకునే వాళ్ళు ప్రభుపాదుల వారు కీర్తన చేస్తూ ఉంటే కొద్దిగా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఏమిటో ఎవరైనా కొత్తగా ఉన్నారు, అయినా మళ్ళాగా లేరే అని దగ్గరగా వెళ్ళి అడుగుతారు, మీరు ఎవరండి అని, ఇండియా నుంచి వచ్చాను. వాళ్ళకి ఇండియా నుంచి ఎలా పిలవాలని తెలియదు వాళ్ళకి, తాగేసి ఉంటారు, ఇలా పట్టణం చిందరవందరూ అయిపోయింటే అట్లా పిచ్చిగా పట్టుకొని ఉంటారు. ఆయన హరే కృష్ణ మంత్రం చెబుతుంటే వాళ్ళు కొద్దిగా అట్లా వింటూ చిన్నపిల్లలు మనం ఎలా దూరం పెడతాం నిద్రపోలేదంటే, అలాగ డ్రగ్స్ ఇస్తున్న వాళ్ళు కృష్ణ మంత్రం విని అట్లా పడుకునేవాళ్ళు పార్కుల్లో. ఒక కొద్ది రోజుల తర్వాత వాళ్ళ హృదయంలో కొద్దిగా మార్పు వచ్చింది. వాళ్ళ దగ్గరికి వచ్చారు, స్వామీజీ మీరు ఎక్కడ ఉంటారు, నాకేం ప్లేస్ లేదయ్యా అంటారు. వాళ్ళ కొద్ది మార్పు వచ్చింది. అడుగుతున్న ప్రశ్నలు వేస్తున్నారు, ఇప్పుడు ఎక్కడ ఉంటారు మీరు, ఇప్పుడు అడగలేదు మిమ్మల్ని, ప్లేస్ లేదయ్యా అంటే, స్వామీజీ మా దగ్గర చిన్న ప్లేస్ మాకు ఉండండి మీరు. చూడండి, పొద్దున్న లేస్తారు, రాత్రి డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కొద్ది భావన వచ్చింది కదా, వచ్చి చిన్న రూమ్ లో ప్రభుపాదం తీసుకుని వెళ్తారు. రోజు ప్రభుల కీర్తనలు పాలన చేస్తూ ఉంటే విని ఒక నెలలోనే వాళ్ళొక మార్పు వచ్చేస్తారు. మార్పు వచ్చి ఏమిటి హరే కృష్ణ మంత్రం అడుగుతారు ప్రభుపాదుల వారిని. హరే కృష్ణ హరే రామ. హరే అంటే కృష్ణ యొక్క శక్తి ఆధారాన్ని, హరే రామ, హరే అంటే కదా సీతాదేవి అనుకోవచ్చు కూడా. భగవంతుని అర్థం చేసుకోవాలంటే భగవంతుని కృప, ఆయన శక్తి మనపై ఉన్నప్పుడే, ఆవహించినప్పుడు అర్థం చేసుకోగలుగుతాం. ఆయన అందరికీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి హరే కృష్ణ మహామంత్రం వారికి పరిచయం చేసిన తర్వాత వాళ్ళ చెడు గుణాలు కొద్ది రోజుల్లోనే డ్రగ్స్ మానేస్తారు. కొద్ది రోజుల్లోనే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కల్చర్ అప్పట్లో కూడా అన్ని దూరంగా ఉంటారు. కొద్ది రోజుల్లోనే ఆవు మాంసం మానేస్తారు. మన వారు మొక్కలు తిని వెంకటేశ్వర వైన్స్, మన పేరు ఏం పెడతాము, వెంకటేశ్వర వైన్స్. వైన్ కాదు, ఏడుకొండల గోవిందా రొట్టి చేసుకో. అదే మన ధర్మం, హిందూ ధర్మం ఏమిటి ఇక్కడ, గణేష్ చికెన్ సెంటర్ అంతేనా, పద్మావతి కబాబ్ సెంటర్, మీరు పేరు చూడదు బయట. ఇదే భక్తి. ఆ స్వామి ఎవరైనా తలుచుకోవడం మనం మానట్లేదు. భగవంతుడి పేరు దీన్ని పెట్టేసుకున్నాను. ఎక్కడ విన్నామా వెంకటేశ్వర వైన్స్, నాయన ఏదో వైన్స్ అంటే నీ పేరు పెట్టుకోరా, దానికి నా స్వామి పేరు ఎందుకు పెట్టుకొస్తావు అక్కడ అంటే, అందరూ బాగుపోతుంటే స్వామి నువ్వు పెట్టుకో, రోజు నామాలు ఇస్తున్నావు, స్వామి నా బిజినెస్ బాగా జరగాలి, అందరూ బాగుపోతులు అవ్వాలి. భక్తి తాగాలి మనం, ఆ మందు కాదు, భక్తి రసం తాగాలి. ఇక్కడ ప్రభుపాదుల వారు హరే కృష్ణ మహామంత్రులు అక్కడున్న వాళ్ళు అన్ని ఆవు మాంసం అన్ని వదిలేసి ఒక 2-3 నెలల్లోనే సాధువులయ్యే లక్షణం వస్తే వాళ్ళు. అప్పుడు ప్రభుపాదుల వారు మీకు ఏం సేవ చేయాలి చెప్పండి. వాళ్ళు ఒక స్టోర్ ఉంటుంది అనమాట. ఎంత అంటే ఒక 150 అడుగులు అంతే. అక్కడి నుంచి మేము ఒక దేవాలయం కట్టాం. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆ దేవాలయం అక్కడి నుంచి ఒక 1 గంట ప్రయాణం అంతే. మా దేవాలయం అమెరికాలో. మేము అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి ప్రవచనం చెప్పేవాళ్ళం. ఆ స్టోర్ ఇంతే ఉంటుంది, 150 అడుగులు ఎత్తుకుని ఉన్న సైజ్. ఆయన అక్కడ కూర్చొని ఆ వచ్చే తాగుబోతులు వేరే వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు, మంచి మారుంటారు కదా, వేరే వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు అక్కడికి. ప్రభుపాదుల వారు ప్రతిరోజు అక్కడ 3 రోజులు భగవద్గీత చెప్పేవారు. సాయంత్రం పూట భగవద్గీత, హరే కృష్ణ మంత్రం, వాళ్ళకి జపం, కీర్తన జరిపించేవాళ్ళు. వాళ్ళకి ప్రసాదం కావాలి కదా. ప్రభుపాదుల వారు అప్పుడు చూడండి, ఆయన దగ్గర డబ్బులు లేవు. పుచ్చకాయ ఉంటుంది, పుచ్చకాయ వాటర్ మెలన్, పుచ్చకాయని కట్ చేసి అందరికి చిన్న చిన్న ముక్కలు ఇచ్చి పైన తప్పు ఉంటుంది కదా, దాంట్లో పచ్చడి చేసి పెట్టేవాళ్ళు. చూడండి ఏమిటి కష్టాలు. ఆ విధంగా మొదలైంది ఈ హరే కృష్ణ ఉద్యమం అనేది అమెరికాలో, చేతిలో చిన్న గవ లేకుండా. తర్వాత కొంతమంది వచ్చేవాళ్ళు ఊరికే ఒక $1 డొనేషన్ లేదా పావలా, ఒక 10 పైసలు ఇట్లా వేసేవాళ్ళు, తాగుబోతులు ఏదో వచ్చి. ప్రభుపాద దానితో ఆయన స్వయంగా చపాతీలు, సబ్జీ చేసి స్వయంగా ఆయనే
ఆ వచ్చిన తాగుబోతులు వాళ్ళకి ఆయన స్వయంగా వడ్డించేవాళ్ళు. వచ్చిన వాళ్ళ కృష్ణ ప్రసాదం, కృష్ణ నామం, కృష్ణ కథ, కృష్ణ భక్తుల సాంగత్యం ప్రభుపాదుల వారు. అది తిని తిని కొద్దిగా వాళ్ళ మార్పు వచ్చింది. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ప్రభుపాదుల వారి రాత్రుల్లో ఆయన అంత పాత్రలు కడిగేవాళ్ళు ఎవరు లేదే. తర్వాత కొద్ది కొద్దిగా మార్పు వచ్చి మనం కూడా సేవ చేయాలి ఇక్కడ. అలా ఆ సమూహం వచ్చిన తర్వాత ప్రభుపాదులు చెబుతారు, మనం ఒక ఉద్యమాన్ని మొదలు పెడుతున్నాం. ఆ ఉద్యమం పేరేమిటంటే ఇస్కాన్. ఇస్కాన్ అంటే ఏమంటే అంతర్జాతీయ ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. అంతర్జాతీయ కృష్ణ చైతన్య భావన సంఘం అంటారు. ప్రభుపాదుల వాళ్ళు మన చిన్న రూమ్ లో ఉన్నారే, మన పేరు ఇంటర్నేషనల్ ఉందే అంతే కదా. చిన్న రూమ్ పెడితే బిజినెస్ పెట్టి ఇంటర్నేషనల్ నమ్ముతారా? నమ్ముతారు కదా. ప్రభుపాదులు అలా చెప్తారన్నమాట. అలా గ్లోబ్ తిప్పుతూ ఉంటారు కదా. కృష్ణ నామ శక్తి మీకు తెలియదైనా అన్ని జరుగుతాయి. కొద్ది రోజులు ఓపిక పట్టండి, కొద్ది రోజులు పట్టండి. కృష్ణ నామ శక్తి మీకు తెలుస్తుంది అని గ్లోబ్ తిప్పుతూ మనకు మొదటి దేవాలయం న్యూయార్క్, రెండో దేవాలయం శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా, మూడో దేవాలయం కెనడా, నాలుగో దేవాలయం బోస్టన్, తర్వాత లండన్, ఇట్లా తిప్పుతూ ఉన్న. అందులో అట్లా ఇదేమిటిది తిప్పడం ఈజీ కదా. గ్లోబ్ లండన్ అంటున్నారు ప్రభుపాదులు, ఇక్కడ ప్రసాదం లేదు ఇక్కడ అంతే కదా. ఇక్కడ ఏం లేదు, చిన్న రూమ్ లో ఉన్నారు. అప్పుడు ప్రభుపాదులు చెప్తారు కృష్ణ శక్తి అకించన శక్తి, దాన్ని మనం కొలవలేదు. అతీతమైన శక్తి అది. ఎందుకంటే కృష్ణుడు ఎక్కడ ఉంటే సహస్ర లక్ష్మిలు, కొన్ని కోట్ల లక్ష్మీ దేవులు కృష్ణుడికి సేవ చేస్తూ ఉంటారు. ధైర్య లక్ష్మి, అన్ని లక్ష్ములు ఆయన దగ్గర ఉన్నాయి కదా. అందుకే అసాధ్యం అని ప్రభుపాదులు చెబుతుంటే కృష్ణ నామం చెప్పండి, నామం అన్ని చేస్తుంది అంటాడు ఆయన ప్రభుపాదుల వారు. అవునా అని వాళ్ళ మార్పులు వచ్చి కొద్ది నెలల్లోనే వాళ్ళ డ్రెస్ మొత్తం షేవింగ్ చేసుకునేస్తారు. ఫుల్గా అలాగైపోతారు. అయిపోయి పంచ, అమెరికా వాళ్ళకి పంచ చూడండి, మనం టైట్ గా వేస్తాం జీన్స్ ప్యాంట్, అక్కడ చినిగిపోయి ఉంటారు కూడా. ఎక్కువ చినిగిపోతే అంత రేట్ ఎక్కువ, అంతేనా. ప్యాంట్ ఎక్కువ చినిగిపోతే జీన్స్ ప్యాంట్ అంత రేట్ ఎక్కువ, ఫుల్గా ఉండే రేట్ తక్కువ. అక్కడక్కడ చిన్న చిన్న బొక్కలు ఉన్నాయంటే ఎక్స్పెన్సివ్, అది బ్రాండెడ్ మోడర్న్ డ్రెస్ అలా ఉంది. వాళ్ళు ప్రభుపాదుల వాళ్ళు వాళ్ళకి చీర ఎలా కట్టుకోవాలి, నామం ఎలా పెట్టుకోవాలి, తినిన తర్వాత శుద్ధి ఎలా చేసుకోవాలి, నోరు ఎలా శుద్ధి చేసుకోవాలి, పంచ ఎలా కట్టుకోవాలి, అన్ని దగ్గర కృష్ణ భక్తి అంటే అదే ఇవన్నీ నేర్పించిన దగ్గర ఉన్నాయి. అలాగే వాళ్ళు లేడీస్ ఒక ఆవిడ వచ్చారు, వాళ్ళ అక్క భక్తురాలు అయింది. అక్కడ ఆవిడ పెళ్లి, అమెరికాలో పెళ్లిళ్ళు అంటే తెలుసు కదా, చాలా పెళ్లి చేసుకోరు. పెళ్లిళ్ళు ఎప్పుడో 50-60 ఏళ్ళ తర్వాత చేసుకుంటారు. పిల్లలు మాత్రం ఉంటారు. పెళ్లికి పిల్లల సంబంధం ఏమని చెప్పండి. మన తనాధారం అబ్బా అమెరికా కామనే కదా. ఇండియాలో కూడా లివింగ్ రిలేషన్షిప్ బెంగళూరు సిటీ కూడా వచ్చి మీరు అలాగే బెంగళూరు అమెరికా కనపడుతుంది. మీరు ఎక్కువ చూడాల, కలియుగం అలా ఉంది. వాళ్ళ అక్క పెళ్లి అంటే ప్రభుపాదుల వారు పెళ్లి అలా చేయకూడదమ్మా, మంచిగా ధనం ప్రకారం చేయాలి. స్త్రీ పురుషుల సాంగత్యం అంటే సెక్స్ లైఫ్ అనేది భార్యాభర్తల మధ్య మాత్రం, పిల్లల కోసం మాత్రమే. ఎందుకంటే గీత స్వామి చెప్తాడు, ధర్మ అవిరుద్ధ భూతేషు కామోష్మి భరతర్షభ. అర్జున, ఏ తల్లి తండ్రి అయితే బిడ్డల కోసం ప్రయత్నం చేస్తారో ఆ కామంలో నేను ఉన్నాను అర్జున అంటాడు. బిడ్డల కోసం మాత్రం స్త్రీ పురుషుల కలయిక, సుఖం కోసం కాదు అని చెప్తారు భగవద్గీత. ఇది నియమాలు. ఎందుకంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఒక ఇంట్లో రేపు ఒక ఇంట్లో, ఈ రోజు కొద్ది రోజులు వీళ్ళతో ప్రయాణం, రేపు ఇంకొకరితో ప్రయాణం. ఇదే జీవితం కాదు కదా, జంతువుల జీవితం కాదు కదా. కోతులు ఏం చేస్తాయి, చెట్టులో ఒక మొక్క పైన బ్రాంచ్ పైన ఉన్నప్పుడు, ఒక కొమ్మ అయినప్పుడు ఒకరితో సావాసం, తర్వాత ఇంకో చెట్టు పైన ఎక్కుతుంది, అక్కడ వేరే వాళ్ళ సావాసం. కొన్ని నిమిషాలు కోతి మార్చేస్తుంది బంధాలు. తల్లి తండ్రి బంధాలు ఏం లేదు. కలియుగంలో కూతురు అనే వెలుగు కూడా లేదు. అందుకే శాస్త్రం చెబుతుంది, చీకట్లో తల్లి అయినా చెల్లి అయినా కూతురైనా ఒకే రూమ్ లో కూర్చోవద్దు అని అంటారు. చూడండి శాస్త్రం ఎంత గొప్పది. సొంత
తల్లి అయినా, చెల్లి అయినా, కూతురైనా పక్కన కూర్చొని తాగొద్దు వయసు వచ్చిన తర్వాత. మనం చూస్తున్నాం, మొన్న న్యూస్ లో వచ్చి తమిళనాడులో 6 నెలల పాపని వాళ్ళ తండ్రి రేప్ చేసేసాడు. ఇది శాస్త్రం ఎప్పుడో చెప్పారు, ఇవన్నీ కామానికి కళ్ళు ఉండవు అని. ఇది ప్రపంచం జరుగుతున్నాయి, ఇవన్నీ మనకు అన్ని అవగాహన రావట్లేదు. మీరు న్యూస్ చూడండి, లండన్ లో కొన్ని ఇల్లు చూస్తామంటే చిన్న ఇంట్లో వాళ్ళే తల్లిదండ్రులే పిల్లల్ని ఆ విధంగా. అమెరికాలో ప్రపంచం నడుస్తుంది, ఇండియాలో నడుస్తుంది, మనకు తెలియట్లేదంటే ఇవన్నీ శాస్త్రం చెబుతుంది. తల్లి చెల్లి అయినా, కూతురైనా కొంతమంది కాకూడదు. ఇది శాస్త్రం. అంటే తల్లి కూడా ఆదాలంతే కౌగిలించుకోవడం, కామాన్ని కలు లేదు. కలియుగం ఇది, ధర్మం లేని లోకం ఇది, జంతువుల ప్రపంచం, విపాదపు 2 కాల జంతువులు నడిచే లోకం ఇది. కాబట్టి అటువంటి వాళ్ళతో మీరు పెళ్లి చేసుకొని దాంపత్య జీవితం ఉండాలని ప్రభుపాదుల వారు పెళ్లి ఏర్పాటు చేస్తే అక్కడ వాళ్ళ చెల్లి వస్తుంది, ఆ సిగరెట్ తాగుతూ ఉంటుంది, ఫుల్ సైడ్ స్మోకర్. ప్రభుపాదుల వారు ఆ పెళ్లికి కావాల్సిన భోజనం ఏర్పాటు చేయాలి కదా. ప్రభుపాదుల వారి స్వయంగా 70 సంవత్సరాల వయసులో ఆయన కిచెన్ లోకి వెళ్ళి 150 మంది గెస్టులు వస్తారు ఆ పెళ్లికి. 150 మందికి ప్రభుపాదుల వారు స్వయంగా చపాతీలు చేస్తారు. మనం చపాతీ తినడమే కష్టం. అరగట్లే స్వామి, రథం అని విన్నాం సాయంత్రమే. 150 చపాతీలు చేయగలుగుతామా? 100 మందికి ఒక్కొక్కరు 5 చపాతీలు తింటారనుకో, ఎన్ని చపాతీలు చేయాలి? ప్రభుపాదుల వారు 150 మందికి ఆయన స్వయంగా చపాతీలు చేసి 12 రకాల భోజనాలు ఏర్పాటు చేసి 150 మందికి 70 సంవత్సరాల వయసులో. అంటే ఒకరికి భక్తిని ఇవ్వాలంటే ఎన్ని త్యాగాలు చేయాలో గుర్తుపెట్టుకోండి. సమయం ఇవ్వాలి, టైం ఇవ్వాలి. టైం ఇవ్వడం గొప్ప వరం కలియుగంలో. ప్రభుపాదుల వారు అంత కష్టం చేసి, అందరికి భోజనం ఏర్పాటు చేసి పెళ్లి ఘనంగా చేస్తారు ప్రభుపాదుల వారు. అంటే గురువు కూడా ఒక తండ్రి లాగా. తల్లిదండ్రులు ఒక జన్మ ఇస్తారు మనకు, అది మొదటి జన్మ. ద్విజ అంటే 2 సార్లు జన్మ ఉంటుంది ప్రతి మానవుడికి. మొదటి జన్మ తల్లిదండ్రులు ఇస్తారు, 2వ జన్మ గురువు ఇస్తాడు. గాయత్రి వేదాలు తల్లి అవుతాయి. కాబట్టి 2వ జన్మ ముఖ్యం మనకు, మనిషికి. జంతువులు కూడా 10 సార్లు కనేస్తుంది, వరాహం ఒకేసారి 10 మంది కనేస్తుంది. మనం 2 కనాలంటే కింద మీద పడతాం, 3 అంటే ఇంక వైకుంఠమే. అంటే వరాహం ఒకేసారి కాంపు 10, 14, 20 కూడా కనేసుకుంటుంది. కన్నడం ముఖ్యమా? ఎలా పెంచుతున్నది ముఖ్యం. పిల్లల్ని సంస్కారం ఇవ్వడం ముఖ్యం, పిల్లలకి విలువ నేర్పించడం ముఖ్యం. పిల్లలకి కన్నడం గొప్పగా జంతువులు కంటున్నాయి, మనకంటే ఎక్కువ. కాబట్టి అది అందరికి నేర్పించాలి. ప్రభుపాదుల వారు ఆ విధంగా అందరికీ ప్రసాదాలు పెట్టి వాళ్ళ మార్పులు తీసుకొని వచ్చి, ఆ చైన్ స్మోకర్ ఆవిడ ప్రభుపాదుల వారు నాకు కొద్దిగా సహాయం చేయమని, కిచెన్ లో ఎవరు లేరు, ఆ సిగరెట్ తాగుతుంది, బయట వెళ్ళి మళ్ళీ ప్రభుపాద చేతులు కడుక్కోమా అంటాడు. చేతులు కడుగుతుంది, రోజులు అడుగుతుంది, మళ్ళీ వచ్చి ప్రభుపాదకి కొద్దిగా కిచెన్ లో వేస్తే కూరగాయలు కట్ చేయడం చేసుకుని మళ్ళీ స్మోకింగ్ చేయాలని బయట అయిపోతుంది. ప్రభుపాద మళ్ళీ అట్లా రావద్దు, ఇది భగవంతుడి నైవేద్యం, చేతులు కడుక్కో, రోజులు కడుక్కో, మళ్ళీ కడుపు లోపలికి వస్తుంది, కాసేపు కట్ చేసుకుంది, మళ్ళీ ఇట్లా అంటుంది. వెళ్ళి ప్రభుపాదుల వారు మళ్ళీ వెళ్ళి మళ్ళీ తాగుడు, మళ్ళీ లోపలికి వస్తుంది. చూడండి, లేడీ ఆవిడ. అప్పుడు ఆవిడ వయసు అంటే 16 సంవత్సరాల వయసు అంతే. అట్లా ప్రభుపాద సహాయం చేసి కొద్దిగా ఆ సేవ ఆమె కొద్దిగా మార్పు వస్తుంది. కొద్ది రోజుల్లోనే ఆ ప్రయాణంలోనే వచ్చి ఏదో ఈ సేవ నాకు బాగా నచ్చింది. కృష్ణుడు అంటే ఎవరు? ఆవులు గోవులు తినే వాళ్ళే గోవిందుని కోసం జీవితాలు అర్పించేశారు. ఆవిడ కృష్ణుడు విన్న తర్వాత ప్రభుపాద వారి జీవితం కృష్ణుడి కోసమే. ఈ క్షణం నుంచి సిగరెట్, ఆవు మాంసం, ఏది టీ కాఫీ కూడా ముట్టను. అప్పుడే గొప్ప మహాభక్తురాలు అయిపోతున్నాడు. ప్రతి ఇస్కాన్ దేవాలయాల్లో మీరు వెళ్తే 7 గంటల సమయంలో శృంగార ఆరతి, దర్శన ఆడేటప్పుడు గోవింద మాది పురుషుని ఒక పాట వస్తుంది. ఆ పాడింది ఆవిడ. ఎంత భక్తురాలు అయిపోయిందంటే
మీకు తెలియదు ఆవిడ చరిత్ర ఎలా ఉంటుంది ప్రభుత్వాల కోసం అటువంటి వాళ్ళు అమెరికాలో పుట్టిన వాళ్ళు సనాతన ధర్మం కోసం వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు. మనం ఏం త్యాగం చేసాం మన ధర్మ ప్రచారం కోసం? నా కళ్ళు మూసుకొని పడితే నిద్రపోయిన కళ్ళల్లో ఆలోచన మనం ఏమి చేసాం మన సమాజం కోసం, ధర్మ ప్రచారం కోసం ఏం చేసాం మనం? మన ఇంట్లో బాగుంటే చాలు, మనం బాగుంటే చాలు, ఇంతేనా? అమెరికాలో పుట్టిన వాళ్ళు సన్యాసులు అయిపోతున్నారు, మనం ఇంజనీరింగ్ డాక్టర్లు అవుతున్నాం. కొడుకు భవ్య చదువు ఇప్పుడు ఎందుకు రాలి ఈ వయసులో? పెళ్లి చేసుకోరా, మొదట సంపాదించురా, నాలాగా నేను ఇంత ఇచ్చానురా, దాన్ని 2 చేయరా లేదా 3 చేయి. మా నాన్న నేను తెచ్చాడు, నేను 3 రెట్లు చేశాను, 5 రెట్లు చేయి. సంవత్సరాన్ని ముందు తీసుకెళ్ళు, అదే తీసుకెళ్ళమంటే మోక్షాన్ని ఇచ్చేవాడు కొడుకు అంటే, సంపద ఉద్దేశించేవాడు కొడుకు కాదు. మోక్షాన్ని ఇచ్చేవాడు తల్లిదండ్రులు వాడి భక్తి ద్వారా. మనకు ప్రహ్లాదుడు కొడుకు కావాలి, ధ్రువ మహారాజు కొడుకు కావాలి. అలాంటి కొడుకున్నప్పుడే మనకు మోక్షం. కాబట్టి ఇక్కడ అటువంటి అమెరికాలో పుట్టిన పిల్లలు అంత చెడు అలవాటు ఉన్న వాళ్ళు కృష్ణుడి కోసం అన్ని త్యాగం చేసి ప్రభుత్వ వాళ్ళు మీరు లండన్ వెళ్ళి టెంపుల్ కృష్ణుడు దేవాలయం ఓపెన్ చేస్తామంటారు 1967లో. చేతుల చిల్లి దవ్వలేదు. కృష్ణ భక్తి, కృష్ణ నా ప్రభు కృష్ణుడు అన్ని ఏర్పాటు చేస్తాడు మీకు. ఉంటారు ఏదో వాళ్ళ చిన్న కారులో అమ్మేస్తే ఒక 600 పౌండ్ దొరుకుతుంది అప్పట్లో. దాంతో 3 కుటుంబాలు అమెరికా నుంచి లండన్ వెళ్తారు. అక్కడికి వెళ్తే అక్కడ ఉండడానికి ప్లేస్ ఉండదు, ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. అంటే అమెరికాలో పుట్టిన వాళ్ళు లండన్కి వెళ్ళి అక్కడ దేవాలయం చేసి అటువంటి వాళ్ళు ఇండియాకి వస్తారు. మళ్ళీ ఇండియా తీసుకొస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఢిల్లీలో ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ అప్పట్లో అన్నమాట అందరూ చూసి ప్రభుత్వం ఒక ఇండియా మన భారతదేశం శరీరం అయింది. అందరూ అమెరికాలో వాళ్ళు శరీరం ఫుల్గా ఎయిర్పోర్ట్ దిగుతారు కృష్ణ భక్తులంతా అమెరికా నుంచి. అప్పుడు ఢిల్లీలో ఒక పాండాలు ప్రోగ్రామ్ ఇట్లా ఏర్పాటు చేస్తారు. చాలా మంది అక్కడ స్వామీజీ బాబాజీ వస్తారు ప్రోగ్రామ్ కి. అందరూ మహిమలు చూస్తూ ఉంటారు, మహిమలు చేస్తూ ఉంటారు. కొంత బంగారు తీసుకుంటారు, ఇట్లా కొంతమంది ఎగువ తీసుకుంటారు, కొంతమంది ఏదో మహిమలు చేసుకుంటారు. అందరూ క్లాప్ కొడతారు, వెరీ 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 వెరీ. ప్రభుపాద సమయం వస్తుంది. ప్రభుపాద వాళ్ళు అడుగుతారు, స్వామీజీ మీరు ఏం మహిమలు చేస్తారు స్వామీజీ? ప్రభుపాద ఏం చేస్తారంటే అమెరికా ఇప్పుడు వచ్చారు కదా 50 మంది భక్తులకు వచ్చి వాళ్ళందరినీ స్టేజ్ పిలుస్తాడు. వీళ్ళేనా మహిమలు? అమెరికాలో పుట్టిన వాళ్ళు కృష్ణ ప్రచారం కోసం, భగవద్గీత కోసం, ధన ప్రచారం కోసం వాళ్ళు అలవాట్లు, చెడు అలవాట్లు, టీ కాఫీలు అన్ని మానేసి భగవంతుడు వచ్చేసారు. ఉదయం మారిపోయింది. మీరు మారారా? మహిమ అంటే ఏమిటి? మనసులో మార్పు రావాలి కదా, భగవంతుడి పైన తపన రావాలి కదా. ఇది నేను చేసిన మిరాకిల్. అందరూ క్లాస్ కొట్టేస్తారంట అక్కడంతా కూడా. నిజమే కదా. టీ కాఫీ మానదు కదా మనం. ఆ కర్మ కోసం స్వామి ఒకరు టీ తాగలేదంటే వారు అదుపు వదిలేస్తారు. తులసి దేవిని పూజ చేస్తూ అన్ని వదిలేసి కృష్ణుడి కోసం అంత భక్తి ఇక్కడికి వచ్చి ఇండియాలో వాళ్ళు బృందావనికి వెళ్తే, ఇప్పుడు కూడా మనం బృందావనికి వెళ్తే కృష్ణ బలరామ దేవాలయం ఉంటుంది. ప్రభుత్వం పెట్టిన గుడి 1970 సంవత్సరాల్లో. ఆ గుడి కట్టిన వాళ్ళు ఆర్కిటెక్టులు జర్మన్ డివోటీ. అక్కడ ఉన్న భక్తులు అంత కట్టిన ఆ టైంలో కట్టిన అందరూ అమెరికన్సే, లండన్ వాళ్ళు. చూడండి, వాళ్ళు ఇండియాకి వచ్చి బాంబేలో ప్రభుత్వం దేవాలయం కట్టారు. జుహు పెద్ద టెంపుల్ అది. బృందావనంలో టెంపుల్ కట్టారు. కలకత్తాలో మాయాపూర్ టెంపుల్ కట్టారు. హైదరాబాద్ టెంపుల్, హైదరాబాద్ అబిడ్స్ లో ఉంటుంది. పుల్లారెడ్డికి ల్యాండ్ ఇచ్చారు ప్రభుత్వ డొనేషన్ ఇచ్చారు ల్యాండ్, పుల్లారెడ్డి కర్నూలు. అప్పట్లో చూడండి, అమెరికా వాళ్ళు ఇండియాకి వచ్చి వాళ్ళు దేవాలయం కట్టారు. ఇక్కడ కృష్ణ భగవద్గీత ప్రచారం చేశారు ఇండియా అంతా కూడా. మన ఇండియన్స్ మనం ఏం చేస్తున్నాం? అమెరికా పోతున్నాం. అడిగాను కలసార్లు, అమెరికా పోతారా వైకుంఠం పోతారా? ఏం కోరుకుంటాం మనం? ఫస్ట్ అమెరికా పోయి చూసేసి అక్కడే వైకుంఠం వచ్చేస్తాం. మీరు అక్కడ వచ్చేయండి, అంతేనా? ముక్తి కావాలి, భక్తి కావాలి స్వామిజీ. భక్తి అన్నప్పుడు ముక్తి ఉండకూడదు. జబ్బు తగ్గాలంటే నియమాలు పాటించాలి కదా. మంచి పన్నీర్ బిర్యానీ తినేసి జ్వరంగా ఉందంటే ఎలా
సార్ తగ్గుతుందా? దాని పరిచయం ఉండాలి కదా, డైట్ ఫాలో అవ్వాలి కదా. ఇలాంటి అమెరికా వారు మన ఇండియాకు వచ్చి ప్రభుత్వ వారు 75 సంవత్సరాల వయసులో అమెరికాకు వెళ్ళి 10 సంవత్సరాల్లోనే ఆయన 81 సంవత్సరాలు ఈ లోకం మీద ఉన్నారు. 70 సంవత్సరాలు అమెరికా 11 సంవత్సరాల్లోనే 108 దేవాలయాలు, ఆయన పుట్టినప్పుడు జ్యోతిషుడు చెప్పినట్టుగానే 108 దేవాలయాలు ప్రపంచమంతా కట్టి, అప్పట్లో కొన్ని వేల మంది ప్రపంచానికి పూరి జగన్ రథయాత్ర పరిచయం చేసిన వ్యక్తే ప్రభుపాదులు వారు. మొదటి జగన్ రథయాత్ర జరిగిందే కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో. 10,000 మంది వచ్చారు రథయాత్రకి. అమెరికా వాళ్ళు కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ అంటారు దాన్ని, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అంటారు. మేము రథయాత్ర అక్కడ చేసాం ఉన్నప్పుడు అమెరికాలో. ఎంత పెద్ద పార్క్ అంటే గోల్డెన్ గేట్ పార్క్, ఎంత పార్క్ అది. ప్రభుపాదుల వారు రథయాత్ర 10,000 మంది వచ్చారు అక్కడ. ఫస్ట్ రథయాత్ర అంటే జగన్నాథ స్వామిని నిజంగా జగన్నాథుడు చేసి ప్రభుపాదుల వారి అమెరికా రథయాత్రలు చేసి మొదలుపెట్టింది. భగవద్గీత ఇవాళ ప్రపంచ నలుమూలలు ఎక్కడికి వెళ్ళినా భగవద్గీత చదువుతున్నారంటే ఆ బుక్కులు రాసి, ఇంగ్లీష్ లో రాసి ప్రపంచానికి భగవద్గీతని పరిచయం చేసిన వ్యక్తి ప్రభుపాదుల వారు. ఇవాళ భగవద్గీత 580 కోట్ల భగవద్గీత ప్రభుపాదులు రాసిన కాపీలు ప్రపంచమంతా వెళ్ళాయి. 110 భాషల్లో. భాగవత కొన్ని 100 లక్షల భాగవత పురాణాలు ప్రపంచమంతా వెళ్ళారు. ప్రపంచమంతా కృష్ణుడు దేవాలయాలు. కృష్ణాష్టమి మనకన్నా మీరు చూడండి, గూగుల్లో యూట్యూబ్ లో చూడండి, కృష్ణాష్టమి లండన్ కొట్టండి, కృష్ణాష్టమి జర్మనీ పెట్టండి, కృష్ణాష్టమి స్విట్జర్లాండ్, కృష్ణాష్టమి పోలాండ్, కృష్ణాష్టమి లాస్ ఏంజలస్, కృష్ణాష్టమి న్యూయార్క్ సిటీ. ఎక్కడ చరిత్ర విన్నామా? ప్రపంచానికి కృష్ణాష్టమిని పరిచయం చేసిన ఆచార్యులే ప్రభుపాదుల వారు. ఒకసారి ఒక భక్తుడు బెంగళూరులో దేవాలయం కట్టేటప్పుడు బృందావనం కొద్దిగా డొనేషన్ కావాలని ఒక బిజినెస్ మీద వెళ్తాడు. ఆ బిజినెస్ చేసే వ్యక్తి డబ్బులు ఇస్తారని మీకు దేవాలయానికి, మీ ఆచార్యులు ఎవరు అని అడుగుతారు. అప్పుడు ఈ దగ్గర భగవద్గీత బుక్ ఉంటుంది, దాంట్లో ప్రభుపాదుల వారి ఫోటో ఉంటుంది. ఫోటో ఉన్నప్పుడు ఆయన ఈయన మీ ఆచార్యులా అని దగ్గర తీసుకుంటారు. అతను జ్యోతిష్యుడు, అతను మంచి జ్ఞానం ఉన్నవాడు, కానీ అది వ్యాపారం కోసం చేయడు. ఇప్పుడు జ్యోతిష్యం అంటే మనకు చెప్పాల్సిన లేదు. సో అది వ్యాపారం అయిపోయింది. ఆయన ఏమిటంటే చూసి చిన్న దానం ఉంటుంది నా దగ్గర, దానంతో ప్రభుపాదుల వారి ఫోటోని ఎలా కొలుస్తారన్నమాట. ఇలా కొలుస్తూ ఉంటారు. ఆయనకు ఆశ్చర్యం వేస్తారు భక్తుడికి, ఏమిటి ఏం చేస్తున్నారయ్యా మీరు? మళ్ళీ మీ దగ్గర పెద్ద ఫోటో ఉందయ్యా అడుగుతారు. ఉందండి. ఆయన ప్రభుపాదుల పెద్ద ఫోటో, మళ్ళా పెద్ద ఫోటో ఉంటుంది బ్యాగ్ లో, అది ఇస్తారు. అది ఆయన 100 కొడుకుతో అట్లా కొలుస్తారు. అలాగా మౌనంగా ఉంటారు అన్నమాట. మౌనం కాసేపు ఆలోచన చెబుతారు, అయ్యా ఈ ఆచార్యులు ఎవరయ్యా అంటే చెబుతూ, మనం శంకరాచార్యుల్ని, రామానుజ ఆచార్యుల్ని, మధ్వాచార్యుల్ని, విష్ణు స్వామి, నింబార్క ఆచార్యుల్ని, అంటే అన్ని ఆచార్యుల్ని ఒక శరీరంలో చూడాలి అంటే అది శరీరమే. అన్ని ఆచార్యులు ఒక శరీరం చూడాలని ఈ శరీరం. ఎందుకంటే అందరూ ఆచార్యులు కోరుకున్నారు సనాతన ధర్మం భరత భూమిని వదిలి పాశ్చాత్య దేశాల్లో అడుగు పెట్టాలి అని. అది నిజం చేసిన ఆచార్యులే. అంతవరకు భక్తి ఈ దేశంలో మాత్రమే ఉండే. లండన్ బ్రిటిష్ వాళ్ళు లండన్ వెళ్తారు. లండన్ వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు రిపోర్టర్ అడుగుతారు కోపంగా, ఎందుకు వచ్చారు మా దేశానికి మీరు అని. చెప్పాను మీకు 2 సార్లు, ఎందుకు వచ్చారు మా దేశం, లండన్ ఎందుకు వచ్చారు మీరు? అప్పుడు ప్రభువులు చెబుతారు, ఏమయ్యా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఒక 253 సంవత్సరాలు పరిపాలించారు కదా. 8 సంవత్సరాలు పరిపాలించారయ్యా మీరు. ఇండియాని అన్ని తీసుకెళ్ళిపోయారు మీరు. లండన్ మ్యూజియం అంటే అదే. అంటే ఏమిటి? అది చోర ఆలయం. ఎక్కడెక్కడ దొంగలించారు ప్రపంచం అంతా చూడొచ్చు మనం. చోర్ బజార్, కరెక్ట్. చోర్ బజార్ అది. ఇండియా నుంచి కోహినూర్ వచ్చిన
లండన్ మ్యూజియం ఏంటి? ప్రపంచంలో ఎక్కడెక్కడ వాళ్ళు దొంగలించారు అనే దేశాలు తీసుకుని మ్యూజియం కట్టేశారు. అంతే కదా, పరిపాలించారు ప్రపంచం అంతా వాళ్ళు. సో ప్రభుత్వాలు చెప్తారు, మీరు ఇండియా నుంచి 300 సంవత్సరాలు పరిపాలించి ఎన్నో తీసుకెళ్ళారు ఇండియా నుంచి, గొప్ప గొప్ప వస్తువులన్నీ కూడా. కానీ ఒకటి తీసుకొని మర్చిపోయారు ఇండియా నుంచి మీరు. అదే భగవద్గీత భాగవతం, అది ఇవ్వడానికి మీ దేశానికి వచ్చాను అంటారు ప్రభుత్వంలో. రిపోర్టర్ షాక్ అయిపోతారు, ఇలా ఆంధ్ర వింటాం ఎప్పుడైనా మనం భయపడతాం. అడుగుతున్నారు క్వశ్చన్, లండన్ వాళ్ళు అడుగుతున్నారు, ప్రభుత్వం ధైర్యం చెప్తారు చూడండి. అంటే భక్తి లోపల భయం ఉండదు. చావుకే భయం, ఎవరు భయపడతాం మనం ఈ లోకంలో? భయం ఉండదు. ప్రభుత్వ జీవితం చూస్తే మనం ఎలాంటంటే భయం లేని జీవితం. ప్రహ్లాదుడు ఎలాగైతే నరసింహ వచ్చినప్పుడు లక్ష్మితో ముందు కలదు. బ్రహ్మడు తల్లి వెలుగు తల్లి, అమ్మో నాకు పాపం ఉన్నాడే బాబు. నరసింహ అవతారం జరిగినప్పుడు బ్రహ్మ శివ లక్ష్మి అందరూ దేవతలు ఉన్నారు. హిరణ్యకశిపుడు స్వామి చంపేస్తాడు, కానీ ఉగ్రం అలాగే ఉంటుంది నరసింహస్వామికి. ఉంటే బ్రహ్మతో అడుగుతాడు, తల్లి లక్ష్మీదేవి ఎన్ని స్వామిని శాంతపరి తల్లి అని అంటాడు. ఆరోపణ ఎప్పుడు చూడలేదు, అంత కోపంగా స్వామిని దగ్గరికి పోలేనట్టు కాబట్టి. సరే బ్రహ్మ అప్పుడు పరమశివుడు నువ్వు వెలుగు బ్రహ్మదేవా అంటే, అయ్యో ఆయన నా గురించి పుట్టా, నేను పద్మనాభ నుంచి పుట్టాను, కానీ ఈ కోపం నేను చూడలేదే, నేను పోలేదు. పరమశివుడు వెళ్ళవేయలేదు, ఆయన స్వామిని లోపల ధ్యానం చేస్తాను, కానీ స్వామిని ఎదుర్కొని నేను తాకలేదు, చూడలేదు, భయంగా ఉంటాడు. అప్పుడు ఏం చేస్తారు, ఎలా స్వామిని శాంతించాలి? అందరూ కలిసి ప్రహ్లాదుడు అడుగుతాడు, ప్రహ్లాదా నువ్వే ఆ స్వామిని శాంతి శక్తి నీ దగ్గర మాత్రమే ఉంది, నువ్వు వెళ్తే స్వామి శాంతపడతాడయ్యా అంటే. ప్రహ్లాద్ అంటాడు, నా దగ్గర ఏముందయ్యా? అసుర కుటుంబంలో పుట్టాను, రాక్షస కుటుంబంలో పుట్టానే, నాకు జ్ఞానమే తెలివి జ్ఞానం లేదే, నేను ఎక్కడ స్వామిని ఏ విధంగా పూజించాలి స్వామి నాకు తెలియదే, మీలాగా నాకు జ్ఞానం లేదే, వేదాలు తెలియదే అంటే. లేదు, దగ్గరికి వెళ్ళు, ఆయన నీకోసం వచ్చాడు, నువ్వే ఆయన శాంతపరచగలుగుతావు అంటే. ప్రహ్లాదుడు స్వామి క్షణం భయం లేకుండా. చూడండి, తల్లి పిలిచినప్పుడు భయం ఉంటుందా మనకు? తల్లి డ్రెస్ మార్చుకోవచ్చు, భయం ఉంటుందా? ప్రహ్లాదుడికి నరసింహుడికి భయం ఉండదు, అట్లాగా వెళ్ళిపోతుంది దగ్గరికి వెళ్ళి స్వామి పాదాలు పడిపోతాడు, స్వామి లేపుతాడు, అలాగా స్వామి చేతితో అలాగా కడతాడు ప్రహ్లాదుడిని. అయితే ప్రహ్లాదుడు అంటే మొత్తం జ్ఞానంతో వచ్చేస్తుంది ప్రహ్లాదుడికి. అప్పుడే స్వామిని కీర్తిస్తూ అది భాగవతం వర్ణిస్తాడు దాన్ని. చూడండి, అంటే స్వామిని శాంతించడానికి ఎవరు లేకపోయినా భక్తి ప్రహ్లాదుడు శాంతించాడు స్వామిని. ఆ విధంగా మనం వైకుంఠం వెళ్ళాలంటే ఒక ఆచార్యుడి కృప మనలో ఉండాలి. ఒక ఆచార్యుడి ద్వారా మాత్రమే వైకుంఠం వెళ్ళగలుగుతాం. భక్తి అనేది భగవంతుడు ఇవ్వలేని ఒక పదార్థం అంటే భక్తి మాత్రమే లోకంలో. అదే భాగవత పురాణంలో చూస్తే కృష్ణుడు బలరాముడు బృందావనం వెళ్తారు, అడవిలో అడిగి పెడతారు, గోవులు తీసుకొని వెళ్తే వాళ్ళకి ఆకలి వేస్తుంది. కృష్ణ బలరాముడికి ఆకలి వేస్తున్నప్పుడు గోపకుమారులు చెబుతారు, అయ్యా వెళ్ళి ఆహారం తీసుకోరండి అడుగుతారు కృష్ణుడు. కృష్ణుడు గోప కుమారుడు స్నేహితులంతా ఫ్రెండ్స్ అంతా కూడా, అయ్యో కృష్ణుడికి ఆకలిగా ఉంది, కృష్ణ ఎక్కడికి వెళ్ళాలి? దూరంగా వెళ్ళి అక్కడ కొంతమంది బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్నారు, దానికి కావాల్సిన నైవేద్యం అని ఏర్పాటు చేస్తారు, అది అడిగి తీసుకోరండి అని. సరే కృష్ణుడు అడిగే కదా, అందరూ వెళ్తారు. వెళితే ఆ బ్రాహ్మణులందరూ ఏం చేస్తారయ్యా అంటే, కృష్ణుడికి ఆకలిగా ఉంది, నైవేద్యం స్వామికి ఆకలిగా ఉంది, ఆహారం ఇవ్వండి అంటే, వెలుగులు ఒక యజ్ఞం పూర్తవలేదు, అప్పుడు ఆహారం కోసం వచ్చేస్తారు అని వాళ్ళని తిరిగి పంపించేస్తారు. ఆ పిల్లలకి గొప్ప కుమారులకి ఆశ్చర్యం, ఎందుకంటే గొప్ప కుమారులు ఎవరు? వాళ్ళు 3 జన్మల గొప్ప గొప్ప ఋషులు, వాళ్ళు భక్తులుగా వస్తారు కృష్ణ లీలలో. కృష్ణుడికి ఆహారం ఇవ్వట్లేదు వీళ్ళు అని మళ్ళీ స్వామి చెప్తారు. కృష్ణ నీ పేరు చెప్పాను కృష్ణ, కానీ వాళ్ళు యజ్ఞం పూర్తిగా పంపించేశారు కృష్ణ తిట్టి అని. ఓ అలా చేస్తారా? అయితే ఈసారి ఆ యజ్ఞాలు చేసే బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళ భార్యలు ఉంటారు వాళ్ళ ఇంట్లో, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, కృష్ణుడికి ఆకలి వేసి చెప్పండి అంటారు. సరే కృష్ణ మళ్ళీ పిల్లలందరూ ఆకలితో బ్రాహ్మణులు
ఉండే వాళ్ళ భార్యలు ఉండే ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి తల్లి కృష్ణుడికి ఆకలి వేస్తుంది అని అంటారు. చూడండి, కృష్ణుడికి ఆకలి వేస్తుంది అని అంటారు. వాళ్ళ ఇంట్లో వంటలు వండుతుంటారు, పదార్థాలన్నీ యజ్ఞానికి కావాల్సిన నైవేద్యం అంతా కూడా చేస్తూ ఉంటారు. కృష్ణుడికి ఆకలి వేస్తుందా అని ఏదైతే పనులు చేస్తే మధ్యలో వదిలేసి అక్కడ రెడీగా ఉన్న వంట పదార్థాలన్నీ వాళ్ళు తీసుకొని ఇంటి నుంచి పారిపోతాం పరిగెత్త వచ్చేస్తుంటారు. ఇంట్లో వాళ్ళు ఆపుతుంటారు, ఎక్కడికి లేదు కృష్ణుడికి ఆకలిగా ఉంది, ఎక్కడ మనం ఎలా ఇక్కడ సుఖం ఉండగలుగుతాం, మనం స్వామికి నైవేద్యం పెట్టాలి కదా అని అన్ని పదార్థాలు తీసుకొని ఇంట్లో వాళ్ళు వద్దన్నా వాళ్ళు వారించి పక్కన పెట్టి పరిగెత్తా వెళ్తారు కృష్ణుడికి ఆకలి అని. వెళ్ళిన తర్వాత స్వామి వాళ్ళ భక్తిని చూసి వాళ్ళు చూడండి అప్పటికి తీసుకుని కృష్ణ అని ఆకలి అనేది స్వామి తిని కృష్ణ అని వాళ్ళు స్వామికి వడ్డిస్తారు. అప్పుడు భాగవతం చెబుతుంది, పండితం ఉన్న జ్ఞానం ఉన్న వాళ్ళకన్నా భావం ఉన్నవాడు గొప్పవాడు. జ్ఞానం ఉన్నవాడు గొప్ప కాదు, భావం ఉన్నవాడు గొప్ప. వీళ్ళు స్త్రీలైనా, ఎందుకంటే ముందు యుగాల స్త్రీలకి వేద పఠనం లేదు, పురుషులు మాకు వేద పఠనం చేసేవాళ్ళు. వీళ్ళు ఇంట్లో చిన్న ఇంట్లో భర్తలే సహాయం చేసే వాళ్ళైనా వాళ్ళ భక్తిని చూసి వాళ్ళ కృష్ణుడు చూస్తారు, వాళ్ళకి ఏడుస్తూ ఉంటారు. కృష్ణ అన్న ఆనందం, స్వామి కృష్ణుడి అందాన్ని చూసి మన స్వామిని చూస్తే మనకి కన్నీళ్ళు వచ్చేస్తాయి. స్వామి ఆహారం తీసుకున్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళండి అంటారు. కృష్ణ 100 రోజులు వచ్చేసా, ఇంకా నువ్వే మాతాదా అని నువ్వే కృష్ణ అంటే లేదు, మీరు మీ పనులు చేస్తూ మీ భర్తలకి సహాయం చేస్తూ నా నామస్మరణ చేయండి, నా లీలల స్మరణ చేయండి, ఇదే మీకు ఆఖరి జన్మ, తర్వాత మీరు ఒక జన్మలో గోపికలాగా పుడతారు అని ఓదారి చెప్పి పంపిస్తారు. వెళితే వాళ్ళ భర్తలకి అప్పుడే జ్ఞానోదయం అయి ఉంటుంది. వాళ్ళు వస్తారు, వాళ్ళ భార్య కాళ్ళనే పుడతారు. మీకు ఇంత జ్ఞానం ఉన్నా భగవంతుడి తత్వం అర్థం చేసుకోలేకపోయినా ఆ యజ్ఞపతి, క్రియాపతి, ధరాపతి, లోకపతి, శ్రీపతి, వైకుంఠపతి ఆ స్వామికి ఆకలి అంటే యజ్ఞం చేస్తున్నామని చెప్పాము, కానీ ఆ స్వామి ఆకలి అంటే స్వామికి నైవేద్యం కట్టలేకపోయానే. ఈ జ్ఞానం ఎందుకు? మీలాంటి అంటే మీకు జ్ఞానం, వేద జ్ఞానం లేకపోయినా భగవంతుడికి ఆ భావన మీకు అర్థమైపోయింది. కాబట్టి మా జ్ఞానం అంతా వ్యర్థమైపోయింది, మా గురుకులలో చదువుకున్న జ్ఞానం అంతా వ్యర్థమైపోయింది. కాబట్టి మీలాంటి అదృష్టవంతుడి సృష్టిలో లేరు. కాబట్టి మీ వల్ల మన కుటుంబ పావనం, పతిత పావనం అవుతుంది మీ ద్వారా అని వాళ్ళ భర్తలు భార్యలను అలాగా పొగుడుతూ ఉంటారు. కాబట్టి జ్ఞానం ముఖ్యం కాదు, ఇక్కడ భావము. కాబట్టి మీరందరూ కూడా హరే కృష్ణ మహామంత్రం ప్రపంచాన్ని మార్చిన మంత్రం. అమెరికా, లండన్ అన్ని దేశాల్లో వాళ్ళు చెడు గుణాలు, అప్పుడు ప్రభుపాద వారిని పిలిచి అమెరికా ప్రెసిడెంట్ వాళ్ళు కూడా అడిగారు, స్వామీజీ ఇటువంటి కొన్ని వేల మంది డ్రగ్ తీసుకునే వాళ్ళు మారిపోయారంటే ఆ మంత్రం శక్తివంత మంత్రంగా ఉంది, మీరు ఈ మంత్రం ప్రచారం చేయాలి. ప్రభుపాద వారు MIT, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ పెద్ద పెద్ద యూనివర్సిటీలో, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫోర్డ్, లండన్ అన్నింటిలో ప్రచారం చేసేవాళ్ళు. ప్రభుపాద ఒక్కరే 70 సంవత్సరాల వయసు, ఆయన ఉన్న వాళ్ళందరూ కూడా 17 ఏళ్ల వయసు పిల్లవాళ్ళే. మామూలుగా 70 సంవత్సరాల వయసులో వాళ్ళతో ముసలి వాళ్ళకి విలువ ఉండదు ఇంట్లో. చిన్న పిల్లవాళ్ళకి ముసలి వాళ్ళకి విలువ ఉండదు మాటలకి. ఏదో చెప్పండి, వాళ్ళు చెప్పారో వాళ్ళకి సోదంటారు అని అనుభవించేసరికి మీతో చెప్తారని అంటారు. విలువ ఉండదు. ఏమన్నా చెప్పారు, భాగవతం చెప్పిన వాక్యం ఎవరికి కూడా. కానీ ప్రభుపాద వారు 70 సంవత్సరాల వయసులో ఉన్నా కానీ ఆ చిన్న చిన్న పిల్లలు ఎలాగంటే ఒక తండ్రి దొరికారేమో అన్న భావంతో వాళ్ళన్నీ వదిలేసి ప్రభుపాదుల కోసం, కృష్ణుడి కోసం త్యాగం చేశారు. అప్పట్లోనే కొన్ని వేల మంది. ఒక భక్తుడైతే, ఒక భక్తుడు అంటే భక్తుడు కాదు, డ్రగ్ తీసుకునేవాడు. ఒకసారి లాస్ ఏంజలస్ లో వస్తారు, ఒక ప్రోగ్రామ్ వస్తారు. ప్రోగ్రామ్ వచ్చి ప్రభుపాద వారు ఇలాగా గ్లాసులు నీళ్ళలా తాగుతారంటే అతను ఆ ప్రభుపాద రూప దర్శనం చేసుకుని ఈ జీవిత కృష్ణుడి కోసమే కొంచెం రేపే
టెంపుల్లో బ్రహ్మచారిలాగా జాయిన్ అయిపోతాడు. ఆధ్యాత్మిక శక్తి ఉంటే మనుషుల హృదయం మారుతుంది చెప్పండి. కాబట్టి ఈ ఒక్క మానవ జీవితాన్ని వృధా చేసుకోవద్దండి. ఉన్న సమయాన్ని కృష్ణ నామం, కృష్ణ లీలలు ప్రతిరోజు ఒక శ్లోకం చదవండి. ప్రతి ఇంట్లో భగవద్గీత, ప్రతిరోజు గీతా శ్లోకం. అప్పుడు మీ జీవితానికి అర్థం పరమార్థం ఉంటుంది. కాబట్టి మన అందరం కూడా హరినామం జపం చేద్దాం. హరే కృష్ణ మహామంత్రం, కలియుగ ధర్మం. అమెరికా వాళ్ళు మనం మారలేమా? ఈ దేశంలో కృష్ణుడు పుట్టాడే, ఆయన ప్రేమ ఎంతో ప్రేమ ఉంది. కృష్ణాలో అడుగులు వేస్తామండి ఇంట్లో. మన అడుగులు ఆయన వైపు వేయాలి. ఆయన మీద ప్రేమ రావాలి, వైరాగ్యం రావాలి జీవితంలో. లేకుండా ఎలాగా చెప్పండి? కాబట్టి వైకుంఠం తీసుకెళ్లే సులభమైన మార్గం ఏమిటి? కృష్ణ హరినామం. మీకు కృష్ణుడు మిమ్మల్ని ఏం ఆశించలేదు. సమయం ఇవ్వండి అంతా ఆయన కోసం. పొద్దున్న నుంచి రాత్రి శరీర పోషణ అయిపోతుంటే ఆత్మ పోషణ ఏం చేస్తాం? కాబట్టి ఆ భగవద్గీత సారమే హరినామం. మీరు భగవద్గీత ఓపిక లేకపోయినా కృష్ణ నామం జపం చేయండి.